భవనములో రేయి పగలు ఏచియుందురు. యేసు రాజా నీ భవనములో రేయి పగలు ఏచియుందును. స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. నిన్నే స్తుతించి ఆనందింతును. నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందురు. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందురు. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా బలమా నా కోట ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. నా దుర్గమా ఆశ్రయమా ఆరాధనా నీకే. ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు ఏచియుందురు. యేసు రాజాని భవనములో రేయి పగలు ఏచియుందురు. అంతటా నివసించు యెహోవాయేలో ఆరాధనా నీకే. అంతటా నివసించు యెహోవాయేలో ఆరాధనా నీకే. యెహోవా సిద్ధును ఆరాధనా నీకే. యొక్క నీతి యెహోవా సిద్ధును ఆరాధనా నీకే. గ్లోరీ ఆరాధనా ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా ఆరాధనా. గ్లోరీ ఆరాధనా అమ్మా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో భవనములో రేయి పగలు ఏచియుందురు. పరిశుద్ధ పరచు యెహోవా మెకానిస్ ఆరాధనా నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెకానిస్
ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా glory 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 say glory glory ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారే ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఇక సమయంలో నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో ఆరాధించే భాగ్యం మాకు ఇస్తున్నందుకు వందనాలయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రాలయ్యా. మమ్మల్ని మీతో ప్రభు మీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మేమందరము కలిసి నీ సన్నిధిలో నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ఈ మంచి సమయాన్ని, ఈ ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేం ప్రభు. మా అంతటా మేమైతే రాలేము, కానీ అయ్యా మీరు మమ్మలను నడిపించారు తండ్రి. మమ్మల్ని ఇక స్థలంలోకి తీసుకుని వచ్చారు ప్రభువా. అవును, నీవు తీసుకొచ్చింది ఊరికినే కాదు, ఏదో గొప్ప ఉద్దేశముతో మమ్మల్ని తీసుకొచ్చావు ప్రభువా. ఒక ప్రణాళికతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు తండ్రి. తండ్రి, నీ ఉద్దేశాలు మా పట్ల నెరవేరినట్లు, నీ చిత్తము మా పట్ల జరిగించినట్లు నన్ను దర్శించు, మమ్మలను దర్శించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడు అని ప్రార్థన చేద్దామండి. ఆయన మాట్లాడు దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా ఆస్వాదించడానికి, ఆయన మాటను నువ్వు తీసుకోవడానికి, ఆయన మాటను కూర్చుకోవడానికి, ఆయన మాటను సిద్ధపరచుకోవడానికి, ఆయన మాటను మన హృదయం అనే పలక మీద లిఖించుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు, నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేయండి. అయ్యా, నీ మాట చేత మరొక్కసారి మమ్మల్ని బలపరచు అయ్యా. నీ మాటను బట్టి మరోసారి ఆదరించు నాయన అని ప్రార్థన చేద్దాం. అవునండి, ఎంతోమంది ఆయన సన్నిధికి ఎంతో అనేక టెన్షన్లతో వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది కురింగి ఉండొచ్చు, ఎంతోమంది కలవరతలతో ఆయన సన్నిధికి వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది బలహీనతలతో అనారోగ్యంతో వచ్చి ఉండొచ్చు, ఎంతోమంది అనేక నష్టాలలో కలిగి బాధలలో నీ సన్నిధికి వచ్చి ఉండొచ్చు. కానీ వారు ఎలా వచ్చినా కానీ ప్రభా వచ్చినట్లుగా పంపొద్దయ్యా. అయ్యా, ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించి పంపించాయి అయ్యా. కృంగిన వారిని లేవనెత్తి పంపించాయ్యా. అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరిచి పంపించు తండ్రి. అయ్యా ఎవరు ఎటువంటి కలవరతలతో ఉన్నా, ఎలాంటి గుండె చెదిరి ఉన్నా వారిని బాగు చేసి పంపించు నాయన. ఎవరు ఏ ప్రశ్నలతో వచ్చినా ఆ ప్రశ్నలకు అన్నిటికీ జవాబులిచ్చి పంపించు నాయన. నెమ్మది లేకుండా వచ్చి ఉంటే గొప్ప నెమ్మది ఇచ్చి పంపించు నాయన. గొప్ప సమాధానంతో పంపించు ప్రభువా. ఇదిగో సమాధానము గలదానివై పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచిందని చెప్పావు. ఆ రీతిగా ప్రతి ఒక్కొక్కరిలోనూ నీ గొప్ప విశ్వాసంతో నింపండి.
వారి విశ్వాసమును బట్టి వారు మరింత ఆదరణ పొందుకుని మేలు పొందుకుని నీ ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి పంపించమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు పరిసరిలో పాలు పొందిన వారికి కూడా ఎటువంటి బాధలు లేకుండా శక్తి బలము ఇవ్వండి. అలాగే ఇంతవరకు ఆరాధించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎక్కడెక్కడ నుంచో నీ బిడ్డలు ఈ స్థలానికి వచ్చారు ప్రభువా. ఇల్లుపారు నుంచి, కేతవారపాలెం నుంచి, కావులపురం నుంచి, మాలక్షంచెరు గ్రామం నుండి, తణుకు సజ్జాపురం ప్రాంతాల నుండి ప్రభువా, అలాగే ముక్కాముల నుండి, అలాగే ప్రభు పద్దెపురము నుండి, అలాగే బొమ్మిడివారం నుండి, ఈ రీతిగా ఈ గ్రామం నలుమూలల నుండి ఇంకా అనేక స్థలాల్లో నుండి ఈ స్థలంకు తీసుకొచ్చావు తండ్రి. అయ్యా నీ సన్నిధికి వచ్చిన ఇదిగో ప్రభువా, కేశంద్ర గట్టు నుంచి కూడా నీ బిడ్డలు తీసుకొచ్చారు. ఈ రీతిగా ప్రభువా ఆయా ప్రాంతాల నుండి ఇంకా నాకు తెలియని ప్రాంతాల నుండి కూడా నీ బిడ్డలు తీసుకొచ్చారు. వచ్చిన వారందరినీ కూడా మీరు దర్శించండి, బలపరుచు తండ్రి. వారు ఏది ప్రభువా పొందుకోవాలని వచ్చారో వారు నిరాశతో వెళ్ళకూడదు ప్రభువా. వారి ఈ శ్వాసానికి తగిన ప్రతిఫలం పొందుకుని తిరిగి వెళ్ళినట్లుగా నిలబడి నన్ను కూడా నీ సిలువ చాటున మరగపరచండి. నాతో మాట్లాడు ప్రభువా, వినుసున్న వారందరితో మాట్లాడు తండ్రి. అయ్యా నా మాటలైతే మనుషుల మాటలైతే ఉపయోగం కావు. మీరు మాట్లాడితే అయ్యా ప్రతి ఒక్కరికి మేలు కలుగుతుంది. అయ్యా నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో ఆదరణ ఉంది, నీ మాటలో గొప్ప ధైర్యం ఉంది నాయనా. అటువంటి జీవము కలిగినటి నీ మాట చేత ప్రతి ఒక్కొక్కరిని కూడా దర్శించు తండ్రి. నీ వాక్కు ప్రత్యక్షతను, ఆత్మ ప్రత్యక్షతను దయచేసి నీ ఆత్మ సంచారము చేసి ప్రతి హృదయాన్ని ఛిద్రం చేయండి. యా ప్రతి హృదయంలోకి నీ వాక్యం పంపించి ప్రతి ఒక్కొక్కరిని కూడా నీ రాకడకు సిద్ధపరిచి బలపరిచి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. అలాగే ప్రభువా, మరి బిడ్డలు స్కూల్లోకి వేయిపోతూ ఉండగా, అయ్యా హాస్టల్లోకి వేయిపోతూ ఉండగా, అయ్యా అక్కడ ఎటువంటి బెంగలు లేకుండా, ఎటువంటి తొందరలు లేకుండా చక్కగా ఉన్నతమైన చదువులు చదవటానికి సాయం చేయండి ప్రభువా. అలాగే ఎంతవరకు నీ బిడ్డలు వారు వచ్చి వారి హృదయాలు కొమ్మరించుకుని ఉండగా ప్రతిఫలం ఇవ్వండి నాయన. అలాగే వారు అర్పించినట్టు ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమార్థంగా వాడుకో తండ్రి. అలాగే ప్రభువా, రేపు నేను జరగబోయే మీటింగ్ల కొరకు కూడా మరి కొంతమంది వచ్చి వారు ప్రభువా మరి కానుకలు అందించారు, వారికి కూడా ప్రతిఫలం ఇవ్వండి. ఆ విధంగానే తండ్రి మరి ముఖ్యంగా ఈ సమయం కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క మెల్లని స్వరాన్ని వినిపింపచేసి మహిమ పొందమని, నీ సులువు చాటును మరుగుపరిచి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను తండ్రి. ఆమేన్. గడిచినటి నిన్నటి దినాన్న ఒక వాక్యాన్ని చెప్తూ చెప్పాను కదా, ఇది అవ్యది కాదని, అందుచేత రేపు చెప్తానని చెప్పాను. కనుక ఆ వాక్యాన్ని కంట్రోల్ చేయొచ్చు. చూడండి, పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనం. ఎందుకంటే నేను రాయనట్టు కూడా ఉన్నా కదా, వాళ్ళు తీసుకుంటారని. ఇప్పుడు చదువు నీవు. నా ప్రియురాలా, ఫరో యొక్క రథస్వములతో నిన్ను పోల్చేదను చాలమ్మ. పరిశుద్ధుడైన తండ్రి వందనాలయ స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది. ఈ వాక్యంలో సారాంశాన్ని మాకు అనుగ్రహించండి. నిన్న కొంత భాగాన్ని మాకు ఇచ్చారు, ఈరోజు మరొక భాగాన్ని ఇచ్చి మమ్మలను బలపరచమని, మాతో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులరా, నిన్న దినం రాలేనుడు ఎంతమంది చేయొత్తండి అమ్మా? రాలేనుడు ఎంతమంది నేను దినం రాలేనట్టు వాళ్ళు? మంచిది. వచ్చిన ఎంతమంది చేయొత్తండి? చేయండి. ఎందాక చెయ్యత్తలేదు, ఇప్పుడు చెయ్యత్తలేదు, వాళ్ళు ఎంతమంది చేయొత్తండి? దేంట్లోనూ దాంట్లో ఉండాలి. దేంట్లోనూ ఉండకపోతే ఏమండి ఏమైపోతామంటే, ఏమండి అటు కాకుండా అయిపోతాం, అటు ఇటు కాకుండా. దేంట్లో దాంట్లో ఉండాలన్నమాట. స్పందించాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాటకి స్పందించాలంట. ఏదో చెప్పాలి. ఎస్ అను, నువ్వను, అవునను కాదను చెప్పలక్కలేదా? చెప్పాలి. చెప్తే ఏంటి లేనట్టుగా ఉండుకోకూడదు. అర్థమైంది? ఇది దేవుని సంధి కదా, అది మీకు ఆశీర్వాదం.
ఏ విధంగానైనా మీకు ఆశీర్వాదం రావాలని మా యొక్క ఆశ. అర్థమైందండి? మంచిది. మరి ఈ సమయంలో పిల్లరా అంతా చెప్పడం కుదరదు. కొంతమంది రాలేదు, అయినప్పటికీ వచ్చిన వాళ్ళు చెప్తారు, మరి రాని వాళ్ళకి ఆకొరలు ఉంటే కనుక చెప్పండి అడిగితే. కాబట్టి పిల్లరా ఇక్కడ సంగమునకును ప్రభువైన యేసుక్రీస్తుకి ఏమండి ఆ మధ్యనుడికి ఆ సంబంధం గురించి ఇక్కడ రాయబడింది. అంటే పరమగీతం అంటే ఏమనుకున్నాము? ప్రేమ గీతం. ఏ గీతము? ప్రేమ గీతం. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంభాషణ, ఇద్దరు ప్రేమికుల యొక్క ఏమండి ప్రేమ గీతం అనమాట అండి ఇది. కాకపోతే ఈలోక సంబంధమైన ప్రేమ గీతం కాదు, పరలోక సంబంధమైన ప్రేమ గీతం. అంటే ఈలోక సంబంధమైన దానికి పరలోక సంబంధమైన సంబంధం ఉండదు, చాలా వ్యత్యాసం ఉందండి. ఏమండి అలాగనే గమనించండి, ఇది పరలోక సంబంధమైన ప్రేమ గీతం. ఈ ప్రేమ గీతంలో ప్రియుడు ప్రభు, ప్రియురాలు సంఘం. ఏమండి ప్రియురాల్ని పోలుస్తున్నాడు ఆయన. ప్రియుడు ఏం చేస్తున్నాడు? ప్రియురాల్ని ఎలా పోలుస్తున్నాడు? రథాస్పదంతో, అంటే పరో గుర్రాలతో పోలుస్తూ ఉన్నాడు. తన ప్రియురాల్ని పరో గుర్రాలతో పోలుస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే గమనించండి, పరో గుర్రాలకు ఉన్నటి ఏ లక్షణాలు ఉన్నాయో తన ప్రియురాలకి ఆ లక్షణాలు ఉన్నాయి. అంటే ఏ లక్షణాలు? ఆ లక్షణాలు సంఘం కలిగి ఉండాలని నిన్న దినాన్న ఒక 7 మాటలు ధ్యానం చేసుకున్నాం. ఆ మాటలు మీలోనే పలికించాలి. మొదటగా వాటిలో ఏముందంట? గుర్రాల్లో ఐక్యత ఉంది. కనుక సంఘంలో ఏముండాలనుకున్నాం? ఐక్యత ఉండాలి. నెంబర్ 2 ఏమండి అవి సురికైనవి. పరో గుర్రాలు సురికైనవి. సంఘం కూడా ప్రతి విషయంలో కూడా ఎలాగుండాలి? సురుకుగా ఉండాలని చెప్పుకున్నాం. 3వది ధైర్యం కలిగినవి. గుర్రాలకి ఎప్పుడు కూడా అధైర్యం ఉండవయి, ధైర్యంగా ఉంటాం యుద్ధానికి వెళ్ళినప్పటికీ కూడా. కాబట్టి దేవుని బిడ్డలు కూడా రక్షించబడిన తర్వాత ఎప్పటికీ పిరికివారుగా ఉండకూడదు, పిరికితనం అనేది రాకూడదు, ఎప్పటికీ ధైర్యంగా ఉండాలని 3వ మాట చెప్పుకున్నాం. 4వ మాట గురి కలిగిన వారుగా ఉండాలి. క్రైస్తవుడు గురి లేకుండా ఉండకూడదు. ఏమండి గురి లేకపోతే ఆట ఆడలేడు. అలాగనే ఏ పని చేయాలన్నా గురి కలిగి ఉండాలి. క్రీస్తునందు మనం అందరం ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి కలిగినప్పుడే ఆ గురి ఎత్తుకు పరిగెట్టగలుగుతాం. 5వదిగా అయిపోయినాయా అమ్మా? నమ్మకముగా ఉండాలని చెప్పి మాట్లాడు. 5వది ఏంటి? నమ్మకం. అంటే సంఘం దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకమైన వారికి మెండైన దీవులు ఉన్నాయని ఈ గుర్రాలు కూడా నమ్మకమైనవై యజమానుడికి. అలాగే మనం కూడా ఎలా ఉండాలండి? నమ్మకమైన వారుగా ఉండాలని ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకేలాగా ఏమండి? పరిశుద్ధంగా ఉండాలి. అంటే నేను పరిశుద్ధుడైనా మీరు పరిశుద్ధులై ఉండాలని చెప్పినట్లుగా పరిశుద్ధత కలిగి ఉండాలని ఏమండి 6వ మాట మనం చూస్తాం. 7వది ఏంటి అంటే నా మటుకైతే బదుడు క్రీస్తే సావైతే సావటానికైనా సిద్ధంగా ఉంటాయండి గుర్రాలు. యుద్ధానికి వెళ్ళినప్పుడు వెనక తిరగవు, భయపడవు. కనుక యేసుక్రీస్తు ఒకసారి నమ్మిన తర్వాత ప్రాణం పోవాలి కానీ మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళకూడదండి ప్రియులారా. అవునండి. ఏమండి ఈ మధ్య ఒక సాక్ష్యం వస్తుంది, మీలో చాలామంది చూసి ఉంటారు, విని ఉంటారు కదా. ఆ తల్లికి 3 పిల్లలు. ఆ తల్లికి ఏరే రాష్ట్రంలో, మన ఆంధ్ర వాళ్ళు ఏరే రాష్ట్రంలో పరిచర్య చేస్తున్నారు. అయితే వారికి 3 పిల్లలు. అక్కడ చాలా కిరాతమైనగా చాలా దుండుకులు ఉండే ప్రాంతం అది. చాలాసార్లు వీళ్ళు సువార్త చేస్తుంటే ఆ పాషకాన్ని పట్టుకుని కొట్టారు. చాలా భయంకరంగా వారు అక్కడ బాధ పెడుతున్నారు. అలాంటి ప్రజల మధ్య ఈ బిడ్డల్ని ఏం చేస్తానని ఈ బిడ్డల్ని ఇతర దేశాన్ని మరి పంపించడం ఆయన చిత్తమైన ప్రార్థన చేసినప్పుడు దైవ చిత్త ప్రకారంగా ఇతర దేశంలో చదవటానికి పంపించేశారు. తర్వాత ఒక రోజున ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా దేవుడి కొరకే బతకాలని ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నారు. ఈ 3 బిడ్డల్ని ప్రభువుకు సమర్పించేశారు. అయితే పెద్దమ్మాయి డాక్టర్ చదవాలని, గుండె డాక్టర్ అవ్వాలని ఆమె కోరుకుంటుంది. తర్వాత బిడ్డలు కూడా అలాగే ఏది చేసినా కానీ
దేవుని యొక్క సేవకు మాత్రమే వారు సమర్పించబడ్డారు. అలా ఉంటూ ఉన్నప్పుడు సడన్గా ఒక ఫోన్ వచ్చిందండి వీళ్ళకి. ఈ ఫోన్ వచ్చింది ఏమని అంటే, మీ ముగ్గురు బిడ్డలు కూడా చచ్చిపోయారని వచ్చింది. ఎలా చనిపోయారు అని చూస్తే కరెంట్ షార్ట్ అయ్యిందంట. ఒకే ఇంట్లో ఉన్నారు ముగ్గురును, ఇతర దేశంలో. కరెంటు షార్ట్ అవటంతో ముగ్గురు మాడి మసి అయిపోయారు. ఇంకా నిజంగా వీళ్ళకి గుండె చెరువు అయిపోయింది. ఇంకా మామూలు కాదండి. ఎంత బాధ అంటే, ఎంత కుంగిపోయారంటే అంత కుంగిపోయారు. చాలా 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 కృంగిపోయారు. అలాంటి పరిస్థితులు సంభవించాయి. అలాంటి పరిస్థితుల మధ్య మొత్తం ఆ పాస్టర్ గారు పూర్తిగా తెలియకుండా మొత్తం ఇతర దేశం వెళ్ళిపోయారు. పిల్లలు ఉన్నట్టు ఆ దేశం వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇంకా మామూలుగా కాదు ఆ బాధ, ఎంత అంతా కాదు, ఇంటేనే బాధ కదా, ఇంటేనే బాధ. పెద్ద అమ్మాయికి 17 సంవత్సరాలు, తర్వాత బిడ్డకు 15 సంవత్సరాలు, తర్వాత బిడ్డకు 14 సంవత్సరాలు. 14, 15, 17 ఈ 3 ఎంత అందంగా ఉంటారంటే ఆ పిల్లల్ని చూశాను. చాలా అందంగా ఉంటారు పిల్లలు ఏమండి. ఆ విధంగా వారు కలలు దేవుని కొరకు పరిచర్య చేయాలని ఆ ఆశ వారు కలిగి ఉన్నారు. కానీ మధ్యలో ఇలా జరిగింది పిల్లారా. కొన్నిసార్లు మనకి అనుకోలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఏమండి. అనుకోలేని సంఘటనలు జరిగినప్పుడు ఏమండి మనము ధైర్యం కలిగి ఉండాలి పిల్లారా, ధైర్యం కలిగి ఉండాలి. అనుకున్నవి కాదని జరిగేవి అనుకోలేని జరుగుతూ ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా, ఎవరి జీవితంలో, భక్తి జీవితంలోనైనా, ఎవరు ఎంత భక్తి కలిగినప్పటికీ కూడా ప్రతి దానికి సిద్ధంగా ఉండాలన్నమాట. ప్రతి దానికి కూడా అందుకు తట్టుకునేటట్లుగా మనం సిద్ధపడాలి ప్రభువులో. పిల్లలు గమనించండి. అయితే అక్కడి నుంచి తీసుకురావాలంటే 30 నుండి 40 లక్షలు ఖర్చు అవుతుందంట. వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. కానీ 10% మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటే తర్వాత అనేక మంది ఏ విధంగా సహాయం చేశారో తెలీదు, మొత్తం మీద తీసుకొచ్చేసారు. వాళ్ళు ఉన్న ప్రాంతం అది తండాలు అంటారు కదా, అంటే కోయోళ్ళు లాంటి ఒక మధ్య పరిచర్య చేస్తున్నారు. అయితే వాళ్ళు కోరింది ఏంటో తెలుసా? చాలా ఆశ్చర్యం వేస్తుంది. నా బిడ్డల్ని నేను దేవుని పరిచర్యకు అప్పగించి పరిచర్య జరిగించుకోవాలనుకున్నాను. అంతేకాదు వారికి పెళ్ళిళ్ళు కూడా ఘనంగా చేయాలనుకున్నాను. కనుక పెళ్ళిళ్ళు ఎలాగ చేయడానికి లేదు ఇక. కనుక ఈ అంచెమ యాత్ర ఘనంగా పెళ్ళిలా జరగాలని కోరుకున్నారన్నాడు. అది పెళ్ళిలా జరగాలని కోరుకున్నారట అండి. ఆ ముగ్గురిని కూడా ఏమండి ఆ పెట్టిలో పెట్టారు. ఆ అంచుకునే కార్యక్రమం జరుగుతుందండి. ఏమండి 3000 మంది ఒక ప్రాంతం, ఏమండి 4000 మంది ఒక ప్రాంతం, ఏమండి మొత్తం సుమారు ఇంచుమించులో 10,000 మంది దగ్గరగా వచ్చేసారు. మొత్తం ఆ ప్రాంతం అంతా దాంతో నిండిపోయింది. ఎంతతోటే కాదు, ఇది ప్రపంచానికి సువార్త వెళ్ళాలి, నా బిడ్డలు బ్రతికి ఉంటారేమో, సువార్త అనేక ప్రాంతాలకు పంపించాలనుకున్నాను. చనిపోయారు కాబట్టి చనిపోయినట్టు ఈ వార్త ద్వారా సువార్త వెళ్ళాలని వాళ్ళు ఆశపడ్డారండి. మొత్తం ప్రపంచానికి లైవ్ ఇచ్చారు. ప్రపంచం చూసిందండి. కొన్ని లక్షల మంది లైకులు కొట్టారండి. ఎన్ని లక్షల మంది ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోయిందండి పిల్లరా. అది కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఉంది కాదు, చూడండి వెళ్ళిన తర్వాత. పిల్లరా అది చూస్తే నిజంగా ఎలా తట్టుకున్నారు వాళ్ళు. ఇప్పటికే ఆ సేవలో వెళ్తానండి. జరిగింది ఇది ఎంతో కాలం అమ్మలేదండి. డిసెంబర్లో అనుకుంటాండి, మొన్న డిసెంబర్లోనూ ఏదో మొత్తం మీద డేట్ కూడా చూస్తాను, సంవత్సరం అవ్వలేదండి. కాబట్టి పిల్లరా అలా 6 నెలలు కూడా అయిందో లేదో. కాబట్టి పిల్లరా నిజంగా వాళ్ళు ఇప్పటికీ ధైర్యంతో నా బిడ్డలు ప్రభు దగ్గర ఉన్నారు అని ఏమాత్రము కూడా వాళ్ళు టెన్షన్ పడకుండా, కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళారు. చాలామంది వారిని ఎలా ఓదార్చాలనుకున్నారు, చాలా ధైర్యపరిచారు, ఓదార్చారు, ధైర్యపరిచారు. వారు ధైర్యాన్ని ప్రభువే ఇచ్చాడు. ప్రభువులో ఒప్పిడు చావలకెళ్తూ ఆమె సాక్ష్యం చెప్తుంది. ఆ బిడ్డల కన్నా తల్లి ఇదంతా ఈ సాక్ష్యం అంతా చెప్పుకొచ్చింది అనమాట అండి. ప్రభునందు ప్రియా దేని బిడ్డలారా గమనించండి. అవునండి, నిజానికి ఆ పరిస్థితుల్లో ఏమండి చాలా చాలా బాధ కదా, అది ఇంటానికే బాధగా ఉంది కదండి. కాబట్టి పిల్లరా దేవుని వాక్యం చూస్తే సావటానికైనా సిద్ధపడాలి క్రైస్తవుడు. అవునండి, బ్రతికినంత కాలము ప్రభుతో బ్రతుకుతాం. నా మట్టుకైతే బదుడు క్రీస్తే సావైతే లాభం అన్నట్టుగా మనం ముందుకి సాగిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయేది 2 విషయాలు చెప్పాలి. ఏమంటే గుర్రమునకు ఉన్నటి యొక్క లక్షణాలు, 7 లక్షణాల గురించి నిన్న లోతుగా గంటలో ముగించాలనుకున్నాం. కానీ సుమారు 1.5 పావు తక్కువ 2 గంటలు చెప్పేశారన్నారు మా పాస్టర్ గారు. నాకు టైం తెల్లలేదు, గంటలో ముగించేస్తాను, సగం చెప్తానన్నాను, కానీ అవ్వలేదు.
కనుక ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఈ 2 మాటలు చెప్పి నేను ముగించేస్తానండి. ఆ 2 మాటల్లో ఆ 2 విషయాలు ఏంటి అంటే, గుర్రానికి ఉన్న లక్షణాలు 7 మనం ధ్యానం చేసుకున్నాం. సంఘమునకు ఆ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు ప్రియులారా, మన ప్రియుడైనడిగా ప్రభు చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. అటువంటి లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. ఇకపోతే గుర్రానికి 2 ఉంటాయి. ఒకటి ఏంటి అంటే కళ్ళకి గంతలు. ఏముంటాయి? కళ్ళకి గంతలు ఉంటాయి. రెండోదికి నోటికి కళ్ళు ఉంటుంది. గుర్రానికి ఏముంటుందండి? కళ్ళకి గంతలు ఉంటాయి, నోటికి ఏముంటుంది? కళ్ళే ఉంటుంది. దేవుని బిడ్డలకు కూడా కళ్ళకి ఆ గంతలకు చూసినట్టు తెలుసా? వాక్యం అనే గంతలు ఉండాలండి. ప్రభునందు పిల్లారా, ఏముండాలి? వాక్యం అనే గంతలు. అంటే నీ కళ్ళు వాక్యము పరిధిలో ఉండాలి. వాక్యము దాటి అవతలకు పోకూడదు. ఏమండి? నీ కన్నులు వాక్యపు పరిధిలో ఉండాలి. వాక్యం అనే గంతలు కట్టబడి ఉండాలి. లేదు అంటే గనక అది చాలా ప్రమాదం అయిపోద్దండి. పిల్లల గంతలు ఉండాలి. యోబు అంటాడు, ఏమండి, నా కన్నులతో ఏం చేసుకున్నాడట? నిబంధన చేసుకున్నాడట. స్త్రీని నేను అలా చూడను అని. ప్రియమైన వారులారా, గమనించండి. ఏది మడితే అది చూడటం కాదు. ఏది చూడాలో అదే చూడాలి. ఏది చూడకూడదు అది చూడకున్నట్లుగా వాక్యము చేత, వాక్యం అనే గంతల చేత మన కళ్ళుకి కాపుదల ఉండాలి. ప్రియులారా, గుడ్డికి రెప్ప ఎంత కాపుదల ఇస్తుందో, నీ కన్నులకు వాక్యము కూడా అంత కాపుదల పెట్టుకోవాలి. నీవు అంత కాపుదల పెట్టుకోవాలి. ప్రియులారా, నేటి కాలం ఇది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో సల్లారిపోయిన పరిస్థితులు, ఏమండి, ఇరుగుతిరిగిన పరిస్థితులు, ఎంతోమంది పడిపోయిన పరిస్థితులు. కారణం ఏంటో తెలుసా? ఈ కన్నులకు గంత లేకపోవటం వల్ల గంటల పడి, ఏమండి, సీరియళ్ళని, సెల్ ఫోన్లని, వాటితోనే సాతానుడు ఏమండి ఆకర్షించేస్తూ ఉన్నాడు. సమయం అంతా ఏమండి దేవుడితో ఎంత సమయం గడిపావు? ప్రార్థనలు ఎంత సమయం గడిపావు? బైబిల్ ఎంతసేపు చదివావు? ఉన్న వ్యర్థమైనవి ఎంతసేపు చూసావు? ఆలోచన చేయండి. ఇదంతా కూడా మన భ్రష్టత్వానికి దారితీస్తలేదా? క్రైస్తత్వం ఏమండి దిగజారిపోవడానికి కారణం కాదా? చల్లారిపోవటానికి కారణం కాదా? ప్రార్థన రాలేకపోవడానికి కారణం కాదా? ప్రార్థన చెయ్యకపోవడానికి కారణం కాదా? అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీ కళ్ళకు గంత ఉండాలి. గంత లేకపోతే కలిగే ప్రమాదం గురించి చెప్పి 2 విషయాలు అప్పుడు ఆ నోటి కళ్ళ గురించి వెళతాను. ప్రియులారా, గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఏమండి బైబిల్ చెప్తోంది, దావీదు గురించి మనం ఆలోచన చేసినప్పుడు అది వసంత కాలం అంట. ఏ కాలం అండి? నేను చెప్పే వరకు బైబిల్ తెరవకూడదు. నేను చెప్తూ ఉంటాను, బైబిల్ తెరిచేస్తారు, ఏదో పెద్ద చూసేస్తారు, ఏదో ఇలా మాటలు పోతాయి. అది చాలా పొరపాటు. అది అర్థమైందా? మీకు తెలియని కాదు, తెలుసు, కానీ వినండి. ముందు అవకాశం ఇస్తాను, చదవమని అప్పుడు చూడండి. ఇలా వినండి. వింటూ ముఖ్యం. చదవడం ఎప్పుడైనా చదివేస్తాం. నేను చదివినట్టు చదవండి. వసంత కాలంలో రాజు యుద్ధానికి వెళ్తారు. ఏమండి దావీదు ప్రతి యుద్ధానికి వెళ్ళేవాడండి. ఒక్క యుద్ధానికి వెళ్ళలేదు. యుద్ధాన్ని పంపించాడు సైన్యాన్ని, తన సైనికులను, సేనాధిపతులను, వాళ్ళందరినీ కూడా శత్రువుల మీద యుద్ధం చేయని పంపించాడు. కానీ యెరూషలేములో ఉండిపోయాడు. దావీదు ఒక్కడు ఉండిపోయాడు. అలాంటి సమయంలో ఆయన పడుకున్నాడు. నిద్ర పట్టక లేచి మిద్ది మీద నడుస్తూ ఉన్నప్పుడు ఏమండి పక్కకు చూశాడు. అక్కడ ఒక స్నానం చేస్తున్నాడు స్త్రీని చూశాడట. వెంటనే తన మనసులో ఏమండి దుష్ట ఆలోచన కలిగింది. ఏమండి ఏమండి మరి మానం అంటాం కదా, అలాంటి దురాభిమాన పాపంలో పడినట్లుగా ఆకర్షించబడ్డాడు. వెంటనే ఆమెను పిలిచాడు రాజు కాబట్టి. ఆమెను ఏమండి వెంటనే కూడా ఆయన ఏదైతే ఏ విధంగా అయితే పాడు చేశాడు. ఆ యుద్ధం అలా జరుగుతుంది. తర్వాత ఈమె పంపించేశాడు. ఇంటి దగ్గర నుంచి కౌరు వచ్చింది, నేను గర్భవతిని అయ్యాను అని. పిల్లలు గమనించండి. చూశాడు. చూసిన తర్వాత కన్ను చూసి తృప్తి పొందదు, అనుభవించాలనుకున్నాడు. తర్వాత
బైబిల్ చెప్తుంది కదండి, పాపము ఏమండి పరిపక్వమై గర్భం ధరిస్తుందంట. అది పాపాన్ని కంటదని చాలా చక్కగా రాయబడుతుందండి యాకోబు పత్రికలో. కాబట్టి పిల్లరా, ఇక్కడ వెంటనే కౌరు వచ్చింది నేను గర్భవతిని అని. అయ్యి బాబు, భర్త చూస్తేనేమో ఇతడు సైనికుడే, నమ్మకమైన సైనికుడు ఊరియా. అయితే అతడు యుద్ధంలో ఉన్నాడు. యుద్ధం జరుగుతూ మొదలుపెట్టి 2-3 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఈమె గర్భవతిని కౌరు పంపింది. ఈ విషయం తెలిసిపోద్దేమని చెప్పి వెంటనే కూడా భర్తను కౌరు పంపించాడు. వెంటనే కూడా ఆయనతో అంటున్నాడు, ఇంటికి వెళ్ళయ్యా అని ఆయనకి పలారం పెట్టాడు. ఏమండి, ఆయన ఏదో మంచి మాటలు చెప్పాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. నేను ఇంటికి వెళ్ళండి అయ్యా, నా సహోదరుడు అక్కడ యుద్ధంలో ప్రాణాలు తెగించి పోరాడుతానని అది యుద్ధానికి వెళ్ళలేదు. ఏమండి, ఆ రాత్రి సైనికులతో పడుకున్నాడు తప్ప ఇంటికి వెళ్ళలేదు. దావీదుకి అర్థమైపోయింది. లెటర్ రాశాడు, ఈ పట్టుకెళ్ళి అక్కడ సైన్యాధిపతికి ఇమ్మన్నాడు. ఈ లెటర్ పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇచ్చాడు. ఎంత నమ్మకస్తుగా పట్టుకెళ్ళాడు తెలుసా అండి. ఆ లెటర్లో ఏం రాశాడు దావీదు అంటే, ఇదిగో ఈ లెటర్ తెచ్చినోడిని చంపామన్నాడండి. ఈ లెటర్ తెచ్చి ఇచ్చినోడిని చంపామన్నాడండి. అంటే ఇతను చంపేస్తే ఇంక ఈ విషయం పైకి పొక్కదనుకున్నాడండి. అంటే గమనించాడు, ఒకటి ఏం చేసిందంటే పాపం చేయించింది, రెండోది హత్య చేస్తుందండి. ఒకదానికి చోటిస్తే ఎన్నో దారులు తీసేస్తుంది ప్రియులారా, సర్వనాశనం చేసి దాకా వదిలిపెడతాడు పాపం. కాబట్టి ఈ రీతిగా ప్రియులారా, ఏమండి, ఆ లెటర్ చూడగానే ఇతను దారిలో చూడొచ్చు, ఇది చుట్టేసి ఉంటుందండి, తోడు కట్టి ఉంటుంది అంతే, చూడొచ్చండి ఇది ఏంటి అని. చూడలేదండి, ఎంత నమ్మకం చూడండి వాడిది. పట్టుకెళ్ళాడు, ఇచ్చాడు. అతను చూడగానే ఆశ్చర్యపోయాడు. బాబు, నువ్వు చదవలేదు ఇది? లేదండి. మీకేమన్నారండి? అయితే రాజుగారి ఆజ్ఞ కాబట్టి శత్రువులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడ పంపించాడు. తన వారిని వెనక్కొచ్చేయమన్నాడు. శత్రువులందరూ కూడా కత్తిచ్చుకుని అతన్ని నరికి పాడేశారు. చచ్చిపోయాడు. కౌరు పంపాడు, ఊరియా చచ్చిపోయాడని. పిల్లరా, ఏ గొడవ లేదు అనుకున్నాడు, హాయిగా ఉందనుకున్నాడు. రోజులు, వారాలు, నెలలు గడుతున్నాయి. ఒక రోజున సింహాసనాసీనుడై ఉన్నాడు, ఇంటిలో ప్రశాంతంగా ఉన్నాడు, సేద తీరుతూ ఉన్నాడు. దైవ సేవకుడు వచ్చాడు, ఒక చిన్న సేవకుడు వచ్చాడు, నాతాన్ అనే ఒక ప్రవక్త వచ్చాడు. అయ్యా, మీతో ఒక విషయం చెప్పాలి. చెప్పునైనా చెప్పు అన్నాడు. ఏమీ లేదయ్యా, ఒక ఊళ్ళో ఓ ధనవంతుడు ఉన్నాడయ్యా. ఒక ఊళ్ళో ఓ దరిద్రుడు కూడా ఉన్నాడు. అదే ఊళ్ళో ఓ ధనవంతుడు ఉన్నాడు, దరిద్రుడు కూడా ఉన్నాడు. అయితే ధనవంతుడికి చాలా మందలు ఉన్నాయి, గొర్రె మందలు, మేక మందలు, ఎన్నో మందలు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు, ఎంతో సమృద్ధి అయినటిక ఆయనకి ఆస్తి ఉంది. కానీ ఈ దరిద్రుడికి ఒక్క ఆడగొర్రె పిల్ల ఉంది, ఒకటే ఉంది. దాన్ని కొనుక్కుని తెచ్చుకుని దాన్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఇంటిళ్ళ పాతి కూడా దాన్ని ప్రేమతో చూసుకుంటున్నారు. కానీ అది చాలాసార్లు ఇతను భోజనం చేస్తుంటే కంచం కాడకు వస్తుంది, గోరుముద్దలు పెడుతున్నాడు దానికి. అలాగే పడుకున్నప్పుడు కూడా తన మంచం దగ్గరకు వస్తుంది, తన మంచం మీద పడుకోబెట్టుకుంటూ అంత ప్రేమతో ఆ ఆడగొర్రె పిల్లని ఆయన పెంచుకుంటున్నాడు. ఒక రోజున ఆ ధనవంతుడి ఇంటికి ఒక యాత్రికుడు వచ్చాడట. ఒక యాత్రికుడు ఆ ధనవంతుడి ఇంటికి వచ్చి ఆ ధనవంతుడు కనిపించాడు. ఆ ధనవంతుడు కనిపెట్టి ఆహ్వానించాడు, కూర్చో అని చెప్పి మర్యాదలు చేశాడు. వెంటనే కూడా ఇతడు ఏం చేశాడో తెలుసా? ఏమండి, తనకున్న మందల్లో ఓ గొర్రె పిల్లని వధించి తెచ్చి వండి పెట్టమని వచ్చాడు. ఇతడు ఏం చేయడు తెలుసా? దరిద్రుడిగా ఉన్నాడే, దిక్కు లేకుండా ఉన్నాడే, ఆ ఒక్కడి దగ్గర ఒక్క గొర్రె పిల్ల ఉందే, ఆ వాడి దగ్గరికి వెళ్ళి ఆ గొర్రె పిల్ల లాక్కు తెచ్చేసి దాన్ని కోసేసి వండి ఆడికి పెట్టండి, మిగిలిన మీరు తినండి అన్నట్టుగా చేశాడండి. అంటే ఉపమానం చెప్తున్నాడు అప్పుడు ఇలా జరిగిందని. ఇంకా దావీదుకి రౌద్రుడైపోయాడు, కోపం వచ్చేసింది. అలాంటి పని చేస్తాడా నీచుడు? అలాంటి వాడిని వదలకూడదు, వాడికి మరణమే తగును. గొర్రె పిల్లను వాడు తీసుకున్నాడు కనుక 4 గొర్రె పిల్లలు వాడికి ఇవ్వాలి, మరణదండం చేయాలన్నాడు. అప్పుడు సేవకుడు అన్నాడు, ఆ మనుషుడువు నువ్వే అని చెప్పి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 12:7 ఇప్పుడు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం కానీ చదవండి. చూసి ఆ మనుషుడవు నీవే,
దేవుడు సెలవిస్తున్నాడు మీకు, ఇశ్రాయేలుల మీద నిన్ను పట్టాభిషేకం చేశానయ్యా, నిన్ను రాజుగా ఉండటానికి పట్టాభిషేకం చేశాను నేను నిన్ను. సౌలు చేతిలో నుండి తీసివేసి నీకు ఇచ్చాను. అది నువ్వు సాధనుకొని ఇంకా ఇద్దును నీకు. నువ్వు ఏం చేసావు తెలుసా? యెహోవా మాటను తృణీకరించావు. ఆయన దృష్టికి ఏం చేసావంటే చెడుతనము చేసావు, చెడు కార్యం చేసావు, చెడు పనులు చేసావు. నీవు కత్తి చేత చంపించేసావు. నీకెవరికీ తెలియదు అనుకున్నావు నీవు. నేను అన్నీ చూస్తున్నాను, హృదయరాశలు ఎరిగిన వాడిని. ప్రియులారా గమనించండి, దేవుడికి మరుగైంది లేదు. ఏమండి, మన తలంపు పుట్టుక మునిపే మనకు తలంపానికి తెలుసండి. ప్రతిదీ ఆయన ఎరుగుదుడు. ఆయన దృష్టిలో నిర్దోషిగా ఉండాలి తప్ప దోషులుగా ఉండకూడదండి. నీవెవరితో చంపించావో చెప్తున్నాడు. నీ శత్రువులు అమ్ముల చేత చంపించేసావు. నువ్వు నన్ను లక్ష్య పెట్టలేదు, నాకు భయపడలేదు. నీవు ఊరియా భార్యను నీవు భారీగా చేసుకుంటాం కోసం తన భర్తను చంపించేశావు. అది ఇలా చేసినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసండి? నీ ఇంటోళ్ళకి, నీ ఇంటి వారికి సదాకాలం, ఒక్క కాలం కాదు, ఎంతకాలము? సదాకాలం యుద్ధాలే జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు మాత్రం పోవు. ఎవరికి? దావీదు ఇంటి వారికి. ఎవరు దావీదు ఇంటివారు? ఏవండి, ఇశ్రాయేలు ప్రజలే. ఏదో యుద్ధం. ఏంటి తెలుసండి? ఆ రోజు చూడకూడని దృశ్యాన్ని చూసి తనలో పుట్టినడికి అభిలాష చొప్పున తన పాపము చేసి దాన్ని మరుగు చేసుకోవడానికి హత్య చేసి, ఈ విధంగా తన యొక్క కుటుంబ సభ్యులకు, తన వారికి, తన శాశ్వత కాలము, సదాకాలం యుద్ధాలే జరిగినట్లుగా ఏవండి ఇతడు ద్వారాగా పరిష్కారం చూపించాడు దేవుడు. పనిష్మెంట్ ఇచ్చాడు, పరిష్కారం కాదు, పనిష్మెంట్ ఇచ్చాడు అనమాట అండి. సదాకాలం నీ కుటుంబం వాళ్ళకి యుద్ధాలే తప్పవు. శత్రువులు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు, నీ యొక్క కుటుంబం వారు పోరాడుతూనే ఉండాలి. పిల్లరా చూసారండి, అతడు ఏంది పొరపాటు అంటే అసలు ఇంటికాడ ఉండడమే పొరపాటు. ఏమండి, ఎప్పుడు కూడా ఏ ఆదివారం కూడా ఇంటికాడ ఉండకూడదండి. ఇంటికాడ ఉన్నావా సాతాను గ్యాలం వేసి గుచ్చలాగేస్తాడు నేను ఏ రకంగానో పడగొట్టేస్తాడు నిన్ను. దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరిగినా, ఏమండి మీటింగ్లు జరిగినా, ఉపవాస ప్రార్థన జరిగినా, పిల్లరా నువ్వు సమీపంగా లేకుండా ఎక్కడో ఉన్నట్టయితే వేరే విషయం అండి. నువ్వు గనక ఏమండి నీకు పనుల మీద ఉన్నట్టయితే గనక సాతానుడి చేత శోధించబడతావు. ఇక్కడ దావీదు యుద్ధంలో ఉండవలసింది, కానీ ఇక్కడ ఉండడం వల్ల కన్ను గంతలేదు కనుక ఏమండి దృశ్యాన్ని, చూడకూడని దృశ్యం చూసి అతడు చేయకూడని పాపం చేశాడు, చేయకూడని నేరం చేశాడు, పాపం కప్పిపెట్టుకోవడానికి హత్య చేశాడు. చూడండి, ఒక తప్పు చేసి దాన్ని కప్పెట్టుకోవాలనుకున్నవాడు 2 తప్పులు చేస్తాడు. మళ్ళీ ఒప్పుకుంటే అక్కడ తోడిపోద్ది. గమనించాడు పిల్లారా. ఇప్పుడు అంటున్నాడు సదాకాలము మీ యొక్క ఆ కుటుంబ వారికి ఏముంటుంది? యుద్ధాలే. అంతేకాదండి, ఇంకా కింద చదవండి, ఇంకా భయంకరమైన. నా మాట ఆలకించు. యెహోవా నాకు నేను చలవిచ్చినది నీ ఇంటి వాళ్ళు మూలముగానే నీకు భయము పుట్టిస్తాను, అపాయము పుట్టిస్తాను. ఆగమ్మ. ఎవరి ద్వారా నీకు అపాయం వస్తుంది? శత్రువుల ద్వారా కాదు, ఇరుగు పొరుగు వారి ద్వారా కాదు. ఏమండి, ఎవరి ద్వారా నీకు అపాయం? నీ ఇంటోళ్ళే నీకు అపాయం కలగజేస్తారండి. అంతే కదా. తన ఇంటి వాళ్ళే నేను చంపాలని చూశారండి. తన ఇంటి వాళ్ళనే దావీదుని చంపేసి నేను రాజు అవ్వాలని. ఏమంటే అబ్షలోము కానివ్వండి, అదోనీ కానివ్వండి, ఇలా కొంతమంది ప్రియులారు ఉన్నారు తన కుటుంబంలోనే, తన బిడ్డలైనటువంటి వారు
దావీదుని చంపాలని చూసినప్పుడు దావీదు రాజ్యాన్ని విడిచి పారిపోయాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి పారిపోయాడండి. కానీ ఎందుకు చెప్తాను చూసారండి, నువ్వు చేయకూడదు చేసావు కాబట్టి నీ ఇంటి వారి ద్వారా నీకేముంది? అపాయం ఉంది. అపాయాలు ఉన్నాయి నీకు. నీవు చూచుచుండగా నీ భార్యలను తీసి, అంటే నువ్వు చూస్తూ ఉండగానే నీ భార్యలు ఏరో వాళ్ళు సిరిచేస్తారు. ఎంత కఠినమైన మాట అండి ఇది! ఎంత కఠినమైన మాట అండి! చూసుంటారు అంటే తను చేసిన దానికి ఎన్ని రెట్లు అనుభవించవలసి వస్తుందో. పిల్లల దేవుని వాక్యం ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి పిల్లారా. అవునండి, పాపం మొదలుగా ఏమైనా తీగా ఉండొచ్చు, అది చాలా ఇషం కంటే ప్రమాదం, ప్రాణం తీసేదాకా వదిలిపెట్టదండి పాపం. కొందరు పాపాలు ముందు నడుస్తాయి అంట, కొందరు పాపాలు వెనక నడుస్తాయి అంట. జాగ్రత్త పిల్లారా, నీ కన్నులకు ఏముండాలి? గంత ఉందా? ఇంకా కింద చదవండి. పకటి యందు అంటే నువ్వు రహస్యంగా పాపం చేస్తావు, కానీ నీ కుటుంబం వాళ్ళని పబ్లిక్లో పాపం చేస్తారు వాళ్ళు. ఇదెంత దారుణం అండి. నువ్వు రహస్యంగా చేసావు ఈ కార్యం, ఇశ్రాయేలు చూస్తూ ఉండగా నీ యొక్క పగట యందే నీ వాళ్ళు. అది నేను ఏం చెప్పానని చెయ్యి జరిగితే అంతే, పాట యందే. ఇప్పుడు దావీదు ఇంతవరకు నోరెత్తలేదండి. ఏమండి, ఆ ఉపమానం చెప్తున్నాడు ఇక సేవకుడు. ఆ ఉపమానం అయిపోగానే అటువంటి వాడిని ఏమండి మరణానికి పాత్రుడని కోప్పడ్డాడు. 4 గొర్రెలు ఇవ్వాలన్నాడు. కానీ మనుషుడు నువ్వే అనగానే బిగిసిపోయాడండి దావీదు, బిక్కి చచ్చిపోయాడండి దావీదు. వెంటనే కూడా అర్థమైపోయింది దావీదుకి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాడు. అలా బీసిపోయి చూస్తున్నాడండి. ఏమండి కుదిలైపోయాడండి. ఏమండి ఎవరి పాపానికి వారి శిక్ష అనుభవించి తప్పదు పిల్లారా. అర్థమైపోయింది దావీదుకి. వెంటనే అంటున్నాడు, నేను పాపము చేసి పశ్చాత్తాపడతాం మొదలుపెట్టాడు. తిరగబడలేదండి సేవకుడు, చిన్నవాడే సేవకుడు, తిరగబడలేదండి. కానీ సేవకుడు కాదు, దేవుడు మాటది, దేవుడు చెప్పమన్న వార్త తెచ్చాడు కనుక అతడిలో ఏమీ లేదని అర్థం చేసుకున్నాడు. పశ్చాత్తాపడుతున్నాడు సేవకుడి దగ్గర. నేను పాపం చేశానయ్యా, నిజమే, నువ్వు చెప్పిందంతా నిజమే, నేను పాపం చేశాను. నాతానుతో ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ పశ్చాత్తాపడుతున్నాడు, ఒప్పుకుంటున్నాడు. నాతాను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో నీ పాపములు ఏమయ్యాయి? పరిహరించబడ్డాయి. కానీ శిక్ష మాత్రం కంటిన్యూ అవుతుంది. పాపం క్షమించబడుతుంది కానీ శిక్ష మాత్రం కంటిన్యూ అవుతుందండి. అదే రీతిగా తర్వాత కాలంలో చూసినప్పుడు అంటే శిక్ష తప్పదు, కానీ పాపం క్షమించబడింది. దావీదు క్షమించాడు కనుకనే మళ్ళీ దావీదు దేవుడి ఇష్టానుసారుడిగా జీవించగలిగాడు. కానీ శిక్ష మాత్రం ఏదైతే అన్నాడో ఆ శిక్ష మాత్రం కొనసాగిందండి పిల్లారా. పాపమునకు తగిన శిక్ష మనం పొంది తీరుతామండి. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కాలంలో ఇచ్చలవిడండి యవనస్తులు పిల్లారా, వాళ్ళ సూపులు చాలా భయంకరమండి. వాళ్ళు కామెంట్ చేస్తాం దుందద్దాలతో, ఏమండి టెలివిజన్లో రకరకాల ఏమండి బూతులు అన్నమాట. ఒక మాట చెప్పాలండి, ఆ యొక్క జోకులని నవ్వుకుంటున్నారు. మన పక్కన కూర్చోబెట్టిన మన పిల్లలను కూడా మనం నవ్వుకుంటున్నాం, ఆహా నాళ్ళు కూడా నవ్విస్తున్నాం. పిల్లారనే సిగ్గుపడవలసినటువంటి వాటి విషయంలో, కానీ అది నిజ జీవితంలో తీసుకుంటున్నారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కాలం అంతా కలుషితం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నీకు కళ్ళకు గంతలు ఉండాలి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు కళ్ళకు గంతలు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, నువ్వు స్వేచ్ఛ ఇవ్వకూడదు, స్వతంత్రత ఇవ్వకూడదు. ఈ మధ్య అదొక ప్యాషన్ అయిపోయింది. ఒరే అబ్బాయి, ఎవరైనా ప్రేమిస్తున్నావా చెప్పు, చేసేస్తాను పెళ్ళి. అప్పుడు దాకా ఆడికి ఆలోచన ఉండదు. అప్పుడు మొదలెడతాడండి, నేను ప్రేమించి వచ్చానమాట అని. ఒక్కడిని ప్రేమిస్తే బాగుంటుంది, ఎంతమంది ప్రేమిస్తాడు?
అది ఏ విధంగా దారితీస్తుందో అలా లూజ్ అవ్వకుండా పిల్లలకి పరిశుద్ధత నేర్పించండి, పవిత్రత నేర్పించండి. ప్రేమించడం అంటే ఏంటి తెలుసా? ఈ లోక సంబంధంగా ప్రేమించడం అంటే ఏంటి తెలుసా అండి? ఏమండి, కోరిక అండి. ఇది కోరిక పుట్టడం, అది ప్రేమ కాదు, కోరిక, పాప కోరిక. ఎంతమంది నాశనం అయిపోయారు, ఎంతమంది నాశనం అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కోరిక వారిలో పుట్టకుండగానే వాక్యంతో వారి హృదయాన్ని నింపండి. బైబిల్ ఏం చెప్తుంది? యవనస్తులారా, ఏం చెప్తుంది మాట? నీ యవన కాలంలో చదవండి ఆ మాట. 119:11 చదవండి ఒక మాట. తర్వాత 9 కూడా చదువు. కానీ 119:9 కీర్తన చదవండి. నేను పాపము యవనస్తులు దేని చేత తన నడకను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టియే. వారు జాగ్రత్తగా చూసుకుంటున్న దాన్ని బట్టియే. ఏమండి, అక్కడ మనం చూస్తున్నాం, నీ వాక్యం బట్టియే. అంటే ఇంకొక మాట, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును, అది పాపము అనే తలంపు రాకుండా ఉండాలి అంటే, పాపము చేయకుండా మన బిడ్డలు పవిత్రంగా ఉండాలి అంటే హృదయం అంతా కూడా హృదయం నిండుగా వాక్యంతో నింపాలి, వాక్యంతో నింపబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఏమనుకుంటామండి? మన పిల్లలు మంచోళ్ళు అనుకుంటాం. మంచోళ్ళే కూడా, మంచోళ్ళే. కానీ ఎప్పుడో కానీ తెలియదు మన బిడ్డల గురించి. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడే వాళ్ళు ఇంకా మంచోళ్ళు అయినట్లుగా వాక్యంతో నింపండి. ఒక క్రమంలో వారిని పెంచండి. ఇదివరకైతే ప్రతి రోజు సామెతలు ఒక అధ్యాయం చదవండి అనుకోండి, అది సరిపోవట్లేదు. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న బిడ్డలకు కూడా నేను నేర్పించేది ఏంటంటే, ప్రతిరోజు ఏ తారీఖు ఆ అధ్యాయం చదవాలి. సామెత గ్రంథం నెలలో పూర్తి అయిపోద్ది, సంవత్సరం 12 సార్లు అవ్వాలి. చదివినప్పుడల్లా ఆ అధ్యాయంలో ఒక మాట, ఏ మాట నిన్ను తట్టుకుందో రాసుకోవాలి. అది ఒక పుస్తకంలో రాసుకోవాలని చెప్పి పెట్టాను. అలాగే మీరు ఏర్పాటు చేయండి. కీర్తన గ్రంథం సుమారు 150 అధ్యాయాలు. రోజుకి 5 అధ్యాయాలు చదవాలి. ఏ టైంలో చదివినా పర్లేదు, చదివేం తక్కువ అయిపోదండి. రోజుకి 5 అధ్యాయాలు చదవాలి. 5 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క మాట, ఏ మాట నీకు మనసుకు ప్రేరేపణ కలిగిందో, నచ్చిందో, ప్రేరేపించిందో, గుచ్చుకుందో ఆ మాట రెఫరెన్స్ రాసి 5 మాటలు, 5 అధ్యాయాలు 5 మాటలు రాయాలి పుస్తకంలో. ఇకపోతే ఆది కాండం నుంచి రోజుకి 4 అధ్యాయాలు చదవాలి. అంటే రోజుకి 4 అధ్యాయాలు చదవాలి. ప్రతి అధ్యాయంలో ఏదో మాట రాయాలి. ఇలా మొత్తం 10 అధ్యాయాలు అయినాయి రోజుకి వచ్చి చదవలసినవి. ఇది చదువుకేం తక్కువ అవదు. అలా మీ బిడ్డలకు నేర్పించండి. లేదంటే గనక ఏమండి, ఒక రోజు నేను ఏర్పాటు చేస్తాను, నా దగ్గరికైనా పంపించండి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ముఖ్యంగా యవనస్తులకు కాదు, యవనస్తులను ఉన్నటువంటి కుటుంబాల్లో తల్లిదండ్రులు ఓ మీటింగ్ పెట్టబోతున్నాను, తప్పక రండి. మీకు కొన్ని సలహాలు, సూచనలు మీకు ఇవ్వాలనుకుంటున్నాను నేను. యవనస్తులు ఉన్నట్టు తల్లిదండ్రులు కుదరకపోతే అమ్మ, తాత, మామలు ఉంటారు కదా, వాళ్ళని రండి. అవును పిల్లారా, లేదు అంటే వారు మంచిగా ఉన్నారు, మంచోళ్ళే, మంచిగా ఉన్నా కానీ చెడిపోకుండా కాపాడుకునే బాధ్యత మీది, మందే. దానికి కావాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లారా రేపొద్దున్న చాలా మనము ఏమండి ఓదార్పులు పొందలేనంత బాధపడవలసిన పరిస్థితి వస్తుందండి. స్వేచ్ఛ ఇవ్వద్దు. ఒక క్రమంలో ఉంచండి, వాళ్ళని ఒక కంచిలో ఉంచండి. వాక్యం అనే ఆ పరిధిలో ఉండాలి వాళ్ళు. వాక్యం దాటకూడదు వాళ్ళు, ఎక్కడున్నా ఏం చేసినప్పటికీ. పిల్లరా, ప్రతి దినము కూడా వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ ఏం చేశారు, ఎలా చేస్తున్నారు, వారి తలంపులేంటి, వారి ఆలోచనలేంటి, అవన్నీ కూడా మీరు గమనించినట్లుగా, మీకు తెలిసినట్లుగా నేను కొంచెం మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
తప్పకుండా ఆసక్తి ఉంటే తప్పకుండా పాలు పొందండి. ఒకరోజు చెప్తాను నేను, 1 గంట కూడుకుందాం మనం. ప్రియ దేని బిడ్డలారా, మన కుటుంబాలు, మన బిడ్డలని, వాళ్ళని ఏమండి దేవుడు మెచ్చినట్లుగా పెంచుకుందాం. దేవుని ఆశీర్వాదాలను వాళ్ళు పొందినట్టుగా చూద్దాం. మన కళ్ళ ముందు మన బిడ్డలు ఏమండి సంతోషాన్ని కలగజేసిన బిడ్డలుగా, దేవుడి మహిమపరిచే బిడ్డలుగా మన బిడ్డలను తీర్చిదిద్దుకుందామని పిల్లారా. అవునండి, ఇక్కడ చూడండి పరిస్థితి ఎలాంటి పరిస్థితి అయిందో. ఇంకా కింద చదవండి. అదే సమూయేలు గ్రంథం చదువుతున్నాం కదా, 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం చదువుతున్నాం కదా. దావీదు గురించి అనగా నేను సావుకున్నట్లు అది నువ్వు పశ్చాత్తపడ్డా కాబట్టి క్షమించాను. కానీ శత్రువుకి దేవుడికి అవమానం కలిగినట్లుగా నువ్వు అవకాశం ఇచ్చావు. ఏతువయ్యావు నువ్వు. శత్రువు దేవుడిని దూషించడానికి, దేవుణ్ణి అవమానపరచడానికి నువ్వు కారకుడు అయ్యావు. బైబిల్ చెప్తుంది కదా, మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందని. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల ఘనపరచబడుతుందని కూడా రాయబడింది. కానీ ఘనపరచబడినట్లుగానే మన బిడ్డలు, మన కుటుంబాలు ఉండాలి. దూషించబడినట్లుగా మన కుటుంబాలు, మన బిడ్డలు ఉండకూడదు పిల్లారా. కాబట్టి మనం గమనించాలి. ఏతువైపోయావు నీవు. నా శత్రువులు నన్ను అపహాసం చేయటానికి, నన్ను యావన చేయటానికి, నా నామం అవమానంగా పరచబడటానికి నువ్వు కారణమయ్యావు. దేవుడి నామం అవమానపరచడానికి మనం కారణం కాకూడదు, మన కుటుంబం కారణం కాకూడదు పిల్లారా. అలా కాకుండా ఉండాలి అంటే కళ్ళకు గంతలు ఉండాలి, వాక్యం అనే గంతలు ఉండాలి. ఒక క్రమశిక్షణ అనే ఆ క్రమశిక్షణలో మన బిడ్డలు పెంచాలి. ప్రార్థన చేస్తే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, చర్చకొస్తే సరిపోదు. వాళ్ళ హృదయాలు ఎలాగున్నాయో తెలుసుకోవాలి. తెలుసుకుని ఒక చిట్కా చెప్తాను మీకు. పిల్లలు ఉండగా చెప్పను. వాళ్ళ హృదయాలు ఏముందో మీకు తెలిసిపోద్దండి. ఒక చిట్కా చెప్తాను అనమాట. అర్థమైందా? ఆ చిట్కా మీరు తెలుసుకుంటే హృదయంలో ఏముందో మీకు అర్థమైపోద్ది. వెంటనే ఆ బిడ్డలు సరిచేయటానికి వెంటనే మీరు పూనుకుంటారు. ఓహో, హృదయంలో తప్పుతుందన్నమాట. హృదయంలో వీళ్ళు దాడి తిరుగుతున్నారని తెలిసిపోద్ది నీకు. వెంటనే నువ్వు దాడి పెడతా. అమ్మ, మనం తెలిసినట్టుగా భావించకుండా, బాబు అలా కదమ్మా, మనం ఇలా ఉండాలి, ఇలాంటి తలంపులు ఉండకూడదు, ఇలాంటి ఆలోచన ఉండకూడదని వాళ్ళని అంట్లుగా అయిపోయి అని చెప్పి వెంటనే కూడా దాడికి వచ్చేస్తారు వాళ్ళు. లేదు అంటే కనుక మనకి ఏం తెలియదు, అంతా అయిపోయిన తర్వాత తప్ప మనం చేసేది ఏది ఉండదు పిల్లారా. ఆ విధంగా మరి పరిస్థితులు వస్తాయండి. తర్వాత పరిస్థితి చూడండి, తర్వాత చదవండి. నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. ఈ పాపమునకు బట్టి నీకు బిడ్డ పుట్టబోతున్నాడు. ఆ బిడ్డ చచ్చిపోతాడు. కారణం ఇదే. నీ కళ్ళకు గంతలు లేకుండా నీవు ఉన్నావు. నీ ఇష్టమైన పరిస్థితి ప్రవర్తించావు కనుక నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. దేవుడి మాట అన్నాడండి. అన్నా సరే దావీదు ఏవండి ఉపవాసం ఉండి 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 7 రోజుల బిడ్డ చనిపోయాడండి. కారణం చనిపోవటం ఏంటి అంటే రాయబడింది. అక్కడ ఏమని రాయబడింది? ఏవండి ఎందుకు చనిపోయాడు? అక్కడ చదవండి. అది అయిపోయింది కదా, కిందకి చదవండి అమ్మా. అది ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు మొత్తాడు. దేవుడు మొత్తితే ఎవడైనా చచ్చిపోవాల్సిందే. దేవుడు మొత్తితే ఎందుకు మొత్తవలసి వచ్చింది అంటే పిల్లరా, అతడి కళ్ళకు గంతలు లేవు కనుక ఏమండి మొత్తవలసి వచ్చిందండి. పిల్లరా, దేవుడు మెచ్చవలసి వచ్చినట్లుగా ఉండాలి మన బిడ్డలు. దేవుడు మెచ్చే బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో ఏమండి ఏదో అందనాలు ఎక్కాలి కాదు. ఆత్మీయమైన యొక్క స్థితి ఎక్కాలి, ఆత్మీయమైన కొండ ఎక్కాలి. అంతేగాని లోక సంబంధంగా లోకంతో పోటీ పెట్టి అందనాలు ఎక్కించాలంటే ఒకసారి అక్కడి నుంచి కింద పడే ప్రమాదం ఉంది.
ఆ అందనాలు ప్రమాదకరమనేవి. ఈ అందనం ఎక్కించాలి. ఏమంటే ఆత్మ సంబంధమైన ఎత్తైన పర్వతమునకు ఎక్కించాలి ప్రియులారా. ఆత్మీయ స్థితి బాగుండాలి. అందుకోసం ప్రియులారా, నీ బిడ్డలను నువ్వెప్పుడు కూడా నీ యొక్క ఏమంటే ఆధీనంలో ఎల్లప్పుడూ కూడా వారి చుట్టూ కంచి ఉన్నట్లుగా వారు ప్రభువుకి సమర్పించాలి. ప్రభు యొక్క ఆధీనంలో ఉండాలి. ప్రభువుకు భయపడినట్లుగా వారిని నడిపించగలగాలి, పెంచగలగాలి ప్రియులారా. ఓకే, ఇక్కడ మనం చూసాం కదండి. ఇక రెండో విషయంకి వద్దామండి. రెండో విషయం అంటే ఒక కోణంలోనే రెండో విషయంలోకి వెళ్తలేదు. ఆ కోణంలో ఇంకొక మాట ఉందన్నమాట. అదేంటి అంటే సంసోను ఏమంటే దేవుడు వాగ్దానం చెప్పి నీకు ఒక కొడుకు పుడతాడని, అది వరపుత్రుడిగా దేవుడు నాజీరు చేయబడినటువంటి వాడుగా పుట్టబోయే శిశువు గురించి నీవు ఇలాగా పవిత్రంగా ఉండాలి, ఏది మాట తినకూడదు, ఏది మాట తాకూడదు అని ఒక రూల్ పెట్టాడు. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను గర్భం ధరించి బిడ్డను కని పెంచి పెద్దోని చేసింది. ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే 40 సంవత్సరాలండి శత్రువుల చేతిలో చెత్తగా బాధపడుతున్నారు, చెత్త కొట్టబడుతున్నారు. 40 సంవత్సరాలుగా శత్రువులు వారిని చాలా చాలా బాధ పెడుతున్నారు. ఆ శత్రువుల చేతిలో నుండి ఇదిగో నీకు పుట్టే బిడ్డ విడుదల కలగజేస్తాడు, ఒక రక్షకుడుగా, ఒక న్యాయాధిపతిగా ఉంటాడని దేవుడు చెప్పి పుట్టించాడు, పెరిగాడు, పెంచారు, పెద్ద చేశారు. నిజానికి ఈ బిడ్డ పెద్దవాడు అయిన తర్వాత తన ప్రజలకు గొప్ప విజయం వచ్చింది. శత్రువులు ఎవరిని గుండెల్లో దడ పుట్టించాడు. ఎవరిని ఈ 40 సంవత్సరాలు ఎంతో బాధ పెట్టిన వాళ్ళు భయపడుతున్నారు. సంసోను ఒక్కడిని బట్టి ఇశ్రాయేలు ప్రజలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చిందండి. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? 14వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం ఒక మాట చదువుదాం. సంసోను వెళ్ళి తిరిగి వచ్చి గమనించారు ఇక్కడ? ఇవి చూడండి, ఇక చదివిన తర్వాత బైబిల్ చూడండి, తర్వాత చూడండి. ఏమండి ఇక్కడ ఒక ఫిలిష్తీయుల కుమార్తెను చూసంటే మనసు పాడేసుకున్నాడట. ఇప్పుడు జరిగేదన్నీ అంతే. ఏమండి పై రూపం చూసి పాడేసుకుంటున్నారండి. అర్థమైందా? తల్లిదండ్రులతో చెప్తున్నాడు, నేను ఫిలిష్తీయుల కుమార్తెను చూశాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఒరే బాబు, నువ్వు నాజీరు చేయబడిన వాడురా, నువ్వు రథపుత్రుడా, ఇశ్రాయేలీయుల్లోనే నీలాంటి వాడు ఎవడు లేడు. నీవు అమ్మాయి కావాలంటే ఎవడైనా సరే ఇదిగో పలానా అమ్మాయి కావాలని కోరుకో, ఈ దేశం మొత్తం నీ ముందు పెడతాను. కానీ ఎవరైనా ఇస్తాను నీకు పిల్లల్ని ఇవ్వటానికి. మనలో ఎంతోమంది ఉన్నారయ్యా, మన స్వజుల్లో, మన ఇశ్రాయేలు ప్రజల మధ్య మన కుటుంబాలు ఎంతమంది ఉన్నారండి. కానీ సున్నత లేని ఆ ఫిలిష్తీయుల కుమార్తెను అడుగుతావా నీవు? వద్దయ్యా అంటే కుదరదు. చదవమ్మ, కింద చదువుతారు ఏమంటున్నాడు ఆయన? అందుకు సంసోను, నాకు ఇష్టమైంది, నువ్వు ఆ చెప్పొద్దుక, మీరు వద్దంటారండి, నాకు ఇష్టం, నా ఇష్టం, నేను ఆ అమ్మాయిని చేసుకుంటాను, నా ఇష్టం, నా అమ్మాయిని చేసుకుంటాను. మరి ఆ అమ్మాయి ద్వారా కానీ ఊరి ఉంది నీకు, ఆ అమ్మాయినే చేసుకో, ఆ అమ్మాయి నీకు ఊరి. పిల్లరా, ఈనాడు ఎంతో మనం చూస్తూ ఉన్నాం. పిల్లారా, ఎలాంటి పొట్టాడుతున్నాడు చూడండి. ఆ అమ్మాయిని చేసుకుంటాడంట, ఆ అమ్మాయే ప్రేమించాడంట, ఆ అమ్మాయి ఇష్టం అంట. తల్లిదండ్రుల మాట లెక్కలేదు. ఇన్ని సంవత్సరాలు పెంచి 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 పెద్ద చేస్తే ఏమండి నిన్న మొన్న ఒక 2 రోజులు 3 రోజులు కనిపించినట్టు అమ్మాయి ఎక్కువైపోయింది అనమాట. అందుకని కుటుంబాలు ఏమైపోతున్నాయి? ఇచ్ఛిన్నమైపోతున్నాయి, పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. పిల్లరా గమనించండి. ఆ తర్వాత ఏమైంది? ఆ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైంది? పిల్లరా కోపగించుకున్నాడట. అలా ఆవిడ మీద ఏమండి అలిగాడట. అలిగి అమ్మగారింటికి వచ్చేసాడు.
అమ్మగారింటికి వచ్చేసాడని మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ భార్య దగ్గరికి వెళ్తాను వెళ్ళాడు. ఈ లోపల మాంగారు ఇంట్లోకి వెళ్ళనెత్తలేదు. ఏమంటే తన రూమ్లోకి వెళ్ళనెత్తలేదు. అంటే నువ్వు రావని, నువ్వు కోపకిచ్చావు కదా రావని, ఇక్కడ నువ్వు స్నేహం చేసేవాడు కదా, నీ స్నేహితుడు చూడు పలానోడు, ఆడికి ఇచ్చి పెళ్లి చేసేసి వాళ్ళిద్దరు గదిలో ఉన్నారు అంటున్నాడు. సిగ్గుంది ఇక్కడ. ఏమండి తలకెట్టుకుని ఆ గోడ కట్టుకుంటూ చావాలి అక్కడ. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళకి భయం లేని వాళ్ళు, సున్నత లేని పిలుపు తిన వాళ్ళు, అన్యుల వాళ్ళు ఏమైనా చేస్తాడో తప్పలేదు. కానీ నువ్వు చేసింది చూడు ఏమైందో. ఊరుకోవాలి కదా. ఆళ్ళమే కసితో కుప్పలన్నీ కాల్చేశాడు నక్కలు పట్టుకుని. ఈ దెబ్బతో ఈ కుప్పలన్నీ కాల్చేశాడు కాబట్టి అని ఏమండి ఈ పిల్ల భర్తని, ఈ పిల్ల కన్న తల్లి తండ్రిని మొత్తం ఆ పిలిపిలు కాల్చేశారు. నుప్పెట్టి కాల్చేశారండి. బతికొండగా తగలబెట్టేశారు. ఏం చేసిమని చూడండి. ఏమండి అంతటితో పోయిందా? ఇక్కడ పరిస్థితి ఏమైపోయింది? ఇప్పుడు భార్య లేదు. చూడండి 16 అధ్యాయం మొదటి వచనం, 16:1. తర్వాత సంసోను గాజాకు వెళ్ళాడు. మరి అంతే. మరి ఏం చేస్తాడు? ఆగాం ఎవరిని చూశాడు? అక్కడ ఎవరిని చూశాడు? పిలిప్తీయుల కుమార్తెను చూశాడు. ఏమండి ఏమైనా వర్కౌట్ అయిందా? ఇప్పుడు ఎవరిని చూశాడు? వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఇక అర్థమైందా? తర్వాత 4వ వచనం, సోరేకు లోయ. ఇందాక ఎక్కడుంది? నా మొదటి వచనంలో ఏమండి గాజాలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అది అయిపోయింది. అర్థమైందా? తర్వాత సోరోకులోకి వెళ్ళాడు. అక్కడ దెలీలా అనే ఒక ఆమె దొరికిందండి. ఏమండి ఎవరు దొరికారు? దెలీలా దొరికిందండి. అంతే. గుండు కొట్టించేసింది. 2 కళ్ళు పొడిపించేసింది బతికుండగా. ఏమండి ఏం పొడి చేశారండి? గానుగు తిప్పించింది. 2 కళ్ళు పొడి చేశారండి. ఈ దెలీలా ఏం చేస్తుందో తెలుసండి? చూడండి. అదే 16:6 చదువమ్మ. అక్కడ ఏమడుతుందో చూడండి. అక్కడ ఎలాగడుతుందో చూడండి. కాబట్టి దెలీలా నీ మహాబలము దేనిలో ఉంది? ఏమండి విశ్వాసి క్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు దేవుని యొక్క మహాబలం నీకు ఉంటుంది పిల్లారా. దేవుని మహాబలం, ఆ ప్రభువే నీ బలం. అడుగుతూ నీ మహాబలం దేనిలో ఉంది అని అడుగుతుందండి. ఇతడు నిజం చెప్పట్లేదండి. ఎవడు తప్పించి చెప్తున్నాడు. చివరికి ఏమైంది అని చూస్తే 16 అబ్బా దెబ్బలాడొద్దు. ఒకళ్ళు చదవండి. 2-3 చదివితే దెబ్బలాడినట్టు ఉంటుంది. ఆమె అనుదినము అంటే ప్రతిరోజు మాటల చేత ఏం చేస్తుందండి? బాధించేస్తుందంటే మాటల చేత తొందర పెట్టేస్తుంది. ఏమి ఇసుకంది అంటే ఇప్పుడు చచ్చిపోతే మంచిది. ఇంకా ఎవడు ప్రాణము ఇసుకంట చావు కోరాడండి. అంటే సాతానుడు చూడండి చచ్చే వరకు కూడా ఎవరిని ఇసుకిస్తూ ఉంటాడు. నువ్వు బ్రతుకుంటావు, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు చేతిలో పడ్డావు కనుక. వాడు చేతిలో పడకుండా కాపాడుకోవాలి పిల్లారా. వాడికి దయ, దాక్షిణ్యం, కనికరం లేనివాడు వాడు. కానీ ఇప్పుడు ఎంతోమందిని ఎవరిని మింగుదునా అని ఎదుగుతూ ఏం చేస్తున్నాడంట? తిరుగుతూ ఉన్నాడు వాడు. నిబ్బరమైన బుద్ధి కలిగి మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి ఇక్కడ మనం చూస్తే మింగేశాడు పిల్లారా. ఇక్కడ చూస్తే ఇసుకించేసిందంట. ఇసుకించేసి బాధించేసిందంట మాటల చేత. సావుని చెప్పేశాడు అలాగే చచ్చిపోతానన్నాడు. అలా చేసింది. సావకుండా బతకకుండా చేసింది. ఏమండి 2 కళ్ళు పొడిచేసి గుడ్డోడుతో గానుగు తిప్పటం. గానుగు ఎద్దులు తిరుగుతాయి కదండి. ఎద్దులు తిరిగే పూర్వదినాల్లో గానుగు. ఆ ఈయన చేత గానుగు తిప్పిస్తున్నారండి. కళ్ళట రక్త కారిపోతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు శోభ, తల్లిదండ్రులు వేడుపు, తల్లిదండ్రులు దుఃఖం. ఒరేయ్ నేను చెప్పాను కాదేంట్రా,
ఆ మొట్టమొదటి చెప్పాను, పిలిపిల అమ్మాయి వద్దన్నాను నేను. ఎన్నావేంట్రా నువ్వా, ఏంట్రా ఇది ఇలాగా, నీ చేతుల్లో మేం పోవలసింది, మా కాళ్ళ ముందు నీకేంట్రా ఈ పరిస్థితి అని ఎంత ఏడ్చారో తెలుసండి వాళ్ళు. దేవుడు వరదపుత్రుడికి ఇచ్చాడురా నిన్ను, ఎంత గారాభంగా పెంచాడురా నిన్ను, ఎంతగా నిన్ను భయభక్తులతో పెంచాను. చివరికి ఒక స్త్రీని చూసి నువ్వు మమ్మల్ని కాదన్నావు, మమ్మల్ని త్రోసేసావు, మమ్మల్ని నెట్టేసావు. చివరికి ఈ పరిస్థితి ఏంట్రా మా కళ్ళ ముందు, మేము ఇదా మా శోభ అంటూ ఎంత ఏడుతారండి వాళ్ళ తల్లిదండ్రులుగా, ఎంత దుఃఖిస్తారండి, ఎంత బాధపడతారో చూసారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు వస్తుందని తెలియదు. మొదటగా ఆ అమ్మాయి అందంగా కనపడింది. పాపం అందంగా ఉంటుంది, సాతాను అందంగా ఉంటాడు. సాతాను అంటే ఓ దెయ్యంలాగా నల్లగా ముసుకేసుకున్నాడు, అందంగా ఉంటాడు. గమనించండి, ఆ మొదటగా చూసినప్పుడే వద్దు బాబు అన్నప్పుడు ఆగిపోతే సరిపోద్ది. తల్లిదండ్రులకి ఏ చిన్న గౌరవం ఇచ్చినా బతుకుపోతుండండి ఆయన. ఈనాడు తల్లిదండ్రుల మాట వినకపోవటం వల్లనే తల్లిదండ్రులను ఏమండి మాట తీసివేస్తున్నారు. తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు, నా ఇష్టం అంటున్నారండి. తర్వాత కష్టాలు తెచ్చుకుంటున్నారు, తర్వాత బాధలు పడుతున్నారు, తర్వాత ఏడుపు తప్ప ఏం చేయలేని నిరాధార పరిస్థితి అయిపోతుంది కన్నా తల్లిదండ్రులకు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ మీ బిడ్డలు ఈ లోకంలో ఏదేదో సంపాదించాలని కాదండి, ఏదేదో అయిపోవాలి కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే చాలు, దాని ద్వారా అంతా అదే వస్తుంది. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని ఎదిగితే మీకేం కావాలో మీ పరలోకపు తండ్రి ఇస్తాడని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లరా, లోకంలో ఏదో మన బిడ్డలను మరి ఇక దేని వైపుగా పంపించొద్దండి, ప్రభు వైపుకి పంపించండి, ప్రభు వైపు చూపించండి. యోహాను తన దగ్గరున్న శిష్యుల్ని యేసు వైపు చూపించాడు. ఇదిగో ఇంతవరకు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు మీరు ఆయన్ని వెంబడించండి, ఆయన వెంబడించండి అని. తను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోయేటానికి టైం అయిపోయింది. అందుచేత తన శిష్యులకి యేసును చూపించాడు. పిల్లారా, మనం వెళ్ళిపోతాం, మన బిడ్డల పని ఉంటుంది ఇక్కడ. అయితే మనం వెళ్ళక మునుపు యేసును చూపించు, డబ్బుని చూపించుకో. ఈ లోకంలో ఎవడు గొప్పవాడిని చూపించుకో, యేసునే చూపించు. యేసే ముఖ్యం, యేసే ఆధారం, యేసే నీ జీవం, యేసే నీ బ్రతుకు. యేసు తప్ప ఇంకేమీ లేదు నీకు. యేసు ఉంటే అన్నీ ఆయన చూసుకుంటాడు. యేసును చూపించు, నువ్వు ఎక్కడున్నా ఏం కాదు నీకు, యేసును చూస్తూ వెళ్ళంతే. ఇశ్రాయేలు ప్రజలు మేఘంలో ఉన్నటి, ఆ సెకెల మేఘంలో ఆ ప్రభువులు చూసుకుంటూ పోయారు. వాళ్ళకి ఆహారం కొరత లేదు, నీళ్లు కొరత లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ బాధ లేదు, ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు, ఏ టెన్షన్ లేదు వాళ్ళకి. ప్రియా దేవుని బిడ్డలారా, మీ బిడ్డల కోసం ఏదేదో చేసేస్తానని దేవుడికి దూరం అయిపోవద్దు. దేవుడికి ఇచ్చే సమయాన్ని మీరు దొంగలించొద్దు. మీ బిడ్డలకి ఏది ఇవ్వకపోయినా ప్రభువుని ఇవ్వండి. పూర్తిగా ప్రభు మీద ఆధారపడి చేయండి. మీకు ఏదున్నా పర్లేదు, ఉండటం తప్పు కాదు, మీరు సంపాదించుకోవడం తప్పు కాదు. సంపాదించండి, సంపాదించాలి బిడ్డల కోసం అని బైబిల్ ఉంది. సంపాదించండి, కానీ అది ముఖ్యం కాదు, అది మూలం కాకూడదు, అదే ఆధారం కాకూడదు. ప్రభువు ఆధారం అవ్వాలి. ప్రభువుని చూపించండి, ప్రభు వైపే మళ్ళించండి. వారి మనసంతా ప్రభు వైపే. ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు, ప్రభు వాళ్ళని నడిపిస్తాడు, ప్రభు వాళ్ళ కంచి వేస్తాడు. నువ్వు వేయలేవు. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా నీ మాటల వల్ల వాళ్ళకి భద్రత సరిపోదు. ప్రభు వైపు చూపిస్తే, ప్రభు వైపు నడిస్తే, ప్రభు అడుగుజాడల్లో నడిపిస్తే వాళ్ళకి కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. ఒక రోజున నువ్వు తలెత్తినట్లుగా ఏ తల్లిదండ్రుల కన్నా బిడ్డలోనని వారిని చూసినప్పుడు ఎంతో ఎంతో అతిశయిస్తే భాగ్యం దేవుడు ఇస్తాడు నీకు. అవును ప్రియులారా, మనం ఆ విధంగా ఆ బిడ్డలను పెంచగలగాలి. ఓకే, తర్వాత మరి టైం చూస్తే అయ్యింది. ఇంకొక మాట ఉండిపోయింది, అది కూడా పూర్తి చేసేస్తాను స్పీడ్గా. ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేసేస్తాను అది కూడా. ఇకపోతే నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి. చాలాసార్లు అంటారు కదా,
ఆవిడ నోటికి అసలు కళ్ళు ఉండదమ్మా. అసలు ఆవిడ నోటికి కళ్ళు వేయాలి అంటారు కదా. అంటే ఎందుకంటారా? ఎందుకంటారండి? ఏది మాట్లాడుతుందో తెలియకుండా మాట్లాడద్దండి. పళ్ళ 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 పళ్ళ. కొంతమంది మాట్లాడతారే, అయ్యో బాబోయ్ భయమేస్తుంది. మాట్లాడుతుంటే ఆ మాటలకి భూమి భద్రైపోద్దేమో అనిపిస్తుంది అన్నమాట. ఏమండి, నోటికి కళ్ళే ఉండాలి. ఏది పడితే అది మాట్లాడద్దు. ఎక్కడైనా సరే నీ మాటను బట్టి నీకు తీర్పు ఉందని బైబిల్లో ఉందండి. అవునండి, జీవ మరణాలు నాలిక వశం. నీవు నరకంలో పోవాలన్నా నీ నోరే, జీవంలోకి వెళ్ళాలని నోరే కారణం అవుద్ది. ఒక్క జల నుండి 2 రకాల నీళ్లు ఊరవు. సేదు నీళ్లు, తీయని నీళ్లు ఊరవు. ఏదో ఒక నీరే ఊరుతుంది. ఈ నోటు నుండి 2 రకాలు రాకూడదు. దీవెన శాపం రాకూడదు. నీ నోటు అంటే శుభవచనం పలకాలి, ఆశీర్వాదవచనం పలకాలి. ప్రియులారా, శత్రువును కూడా శపించొద్దు అన్నాడు దేవుడు. నీ శత్రువు ఒకరిని నీ శపిస్తే, నేను దూషిస్తే నువ్వు దీవించమంటున్నాడు ఆయన. దీవించమన్నాడు ఆయన. కలలో కూడా శత్రువుని శపించొద్దు, దీవించంతే. దీవించలేకపోతే మౌనం కూడా అంతే తప్ప మనం నోటిని మాత్రం కాసుకోవాలి. పిల్లారా, నోటి మాట చాలా అపాయకరం, చాలా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోద్దండి. మన నోటికి కళ్ళి ఉండాలి. దేవుడు పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మన మాటలు కొద్దిగా ఉండాలంటాడు ప్రసంగి. మన మాటలు కొద్దిగానే ఉండాలి. ఎత్తరించి మాట్లాడటం వల్ల దోషం ఉండక మానన్నాడు. కాబట్టి పిల్లారా, మన మాటలు ఏవండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని నుండి చెప్పుకోవాలంటే ఒక మెసేజ్ చేసుకోవచ్చు. దేవచిత్తం అయితే ఇంకోసారి. రెండో కోణం ఏంటో తెలుసా? ఏది తినాలో అదే తినాలి. సంసోను తల్లితో చెప్పాడు, నువ్వు ఏది తినాలో ఏది తినకూడదు, ఏది తాగాలో ఏది తాగకూడదో చెప్పాడు. అలాగే పిల్లారా, మనం ఏది తినాలో ఏది తినకూడదో మనం గుర్తించాలి. ఏవండి, ఏది తినాలి ఏది ఈ మధ్య అంటున్నారు ప్రార్థన చేస్తే పవిత్రమైపోద్దంట. చాలామంది పెద్ద పెద్ద సేవకులు చెప్తున్నారు, విగ్రహారం చేసిన దగ్గర పట్టుకురండి, నేను తినేస్తాను, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక ఆయన అంటాడు, ఏమండి, ఒక అరటి పళ్ళు తెచ్చేయమన్నాడు, విగ్రహారం గుళ్ళు కాడ పెట్టినాయి. మామూలు పళ్ళు తెమ్మన్నాడు, అక్కడ ఇట్టాడు. రెండిట్లు తేడా కనపడుతుంది అంటున్నాడు. తేడా కనపడతా? ఏమంటే తేడా కనపడతా అంటే ఎంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు చూడండి. రెండు ఒకేలాగా ఉన్నాయి, ఏమవుద్ది అని ఈ పండు తినేస్తున్నాడు, ఇది తినేస్తున్నాడు. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ తీర్పది, వాళ్ళ విషయం మనకు అనవసరం. కానీ నీ విషయం జాగ్రత్త అని చెప్తున్నాను నేను. వాళ్ళని బట్టి నువ్వు మోసపోతావని చెప్తున్నాను నేను. ఏది మడితే అదే తినే అనలేదు బైబిల్లో. లేవికాండం చదువుకోండి. నువ్వు ఏది తినాలో చెప్పాడు, ఏది తినకూడదు అదో లిస్ట్ పెట్టాడు, ఇదో లిస్ట్ పెట్టాడు. ఏది మడితే తినేయి. శైన వాళ్ళు అలాగే తినేస్తారు. కుక్కను వదలరు, నక్కను వదలరు, బల్లిని వదలరు, పామును వదలరు, చేపను వదలరు, ఎవరి గబ్బులను కూడా వదలరు. ఆ గబ్బిలాల ద్వారా వచ్చిందంటున్నారండి కొంతమంది. కరోనా ఆ గబ్బిలాలు తినేస్తున్నారంటే గబ్బిలాల్లో ఉన్నాడు, అది వచ్చేసిందండి, అది మొత్తం మీద ప్రపంచానికి ఇచ్చేసారు వాళ్ళు. ఓ కోణంలో అంటారు అలాగా, ఓ కోణంలో వాళ్ళే దాన్ని తయారు చేశారంటారు. ఏదేమైనా కానీ ప్రపంచానికి కొత్త వ్యాధి ఇచ్చే దేశం ఏదైనా ఉందంటే తినటానికి అదుపు లేదు వాళ్ళకి. అన్ని రకాలు తినేస్తారని బాబు. కుక్కల్ని, నక్కల్ని, పాముల్ని, ఎలకల్ని, పిల్లిల్ని, ఇంకా తినలేనిది ఏదైనా ఉందా అని చూసాను నేను. పేడ పురుగులు కూడా తినేస్తున్నారు వాళ్ళు. పేడలు ఉంటాయి కదా పురుగులు, పేడ పురుగులు అంటారు కదా, అవి కూడా తినేస్తున్నారండి. మరి కాల్చుకొని తింటున్నారంటే ఇలా తీసుకుని అని తినేస్తున్నారండి. మరి పాములు తినేస్తున్నారంటే పాములు ఎలాగా అంటే మొక్కల కోసం వండుకుని కాదు, అలా బతుకుండు కానీ తిరిగి చేతులాగా అంటుందండి. కష్ట 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 తలకాంచి మొదలెడుతున్నాడు తింటామండి. నిజంగా వాంతి వచ్చేసేలాగా ఉందని చూడలేకపోతున్నాం. అది పచ్చగడ్డి తింటే తినేస్తాం, ఏదో పచ్చగడ్డి తింటే చూడ తినేస్తున్నారండి. మరి రోగాలు రాత ఏమవుతాయండి? మనం కూడా ఏది తినాలో ఏది తినకూడదు. ముఖ్యంగా చెప్తాను నేను, వాక్యాన్ని తినాలి. మనం ఏం తినాలి? వాక్యాన్ని తినాలి. ఒక ఆండ్రాయిడ్ గ్రంథం తినేయండి. తిన్నప్పుడు నోటు చేదుగా ఉంటుంది కానీ కడుపు మాత్రం తీయగా ఉంటుందట. వాక్యాన్ని తినాలి. వాక్యమని ఆహారం, పరలోక మన్నా ఇది భుజించు. ఇది నీకు బలం ఇస్తుంది, శక్తి ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, ఎంతగానో నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుందండి. వాక్యం తిను ప్రియా దేని బిడ్డలారా.
అంతేకాదు ఈ లోకంగా ఈ భౌతికంగా చూస్తే అమ్మా తినొద్దమ్మా అన్నాడు. బతిమాలు చెప్పాడు దేవుడు అవ్వమ్మతో ఆదాముతో. ఏం చేశారు వాళ్ళు? తిన్నారా లేదు? ఏమండి యేసయ్య ఏం చేశాడు? జాతత్వాన్ని అమ్మేశాడంట. దేనికోసం? ఒక కూర కోసం. కూర లేదు ఆయనకి అంటే ఆయన వాటకూర ఆయనకు ఉంది, ఈయన వాటకూర కూడా కూర కోసం జాతత్వాన్ని అమ్మేసుకున్నాడండి. తిండి కాడ బైబిల్ గ్రంథం చెప్తే చాలా తిండి కాడే గొడవలు, భోజనాల్లోనే గొడవలు. నాకు ముడిసేశాడు, తప్పన కుట్టాడంట. ఏమండి భోజనాల కాడ పిల్లరా, ఎందుకో తెలుసా? సాతానుడు ఎక్కడ వదలడండి, ఎక్కడ అవకాశం ఉందో చూస్తాడండి, అక్కడ ఎట్టేస్తాడండి. అర్థమైందండి? అందుకని బైబిల్ గ్రంథంలో భోజనాల కాడ గొడవ వచ్చిందంటే 6వ అధ్యాయంలో, వడ్డించే కాడ గొడవ వచ్చేసిందంటండి 6వ అధ్యాయంలో. ఒరే బాబు అలా కాదు, ఇప్పుడు మీలో పెద్దలు నియమించుకోండి, మేము వాక్యం చేతబడి వాక్యం బోధించాలి, మీరు పంచిపెట్టాలి. పంచిపెట్టేవాడు సిద్ధ మనసుతో పంచిపెట్టాలండి. ఏ మనసు అండి? సిద్ధ మనసుతో పంచిపెట్టాలండి. ఎలా పంచిపెట్టాలి? ఏమండి? ప్రేమతో పంచాలి, ప్రేమతో పెట్టాలి. అవును ప్రియులారా, అంతేకాదు తిరిగి చూసుకోకూడదు. ఏమండి? పంచిపెట్టేవాళ్ళు ఏం చేయాలి? ఉంటే తింటాం ఆకున్న, లేకపోతే మానేస్తాం, లేకపోతే స్తోత్రం. ఉంటే స్తోత్రం, లేకపోతే మరీ స్తోత్రం అనాలి. అంటామా? వెంకటేశ్వర గారు తగ్గించమన్నట్టున్నాడు అనకూడదు. ఏమండి? ఒక్కడి మీదకి వేస్తూ ఉంటారు, లేక ఒక్కడి మీదకి వేస్తూ ఉంటారు. పూర్ణమ్మ గారు అన్ని కక్కుతి చేస్తుంది అన్నట్టుగా అనకూడదండి పిల్లలు. ఒకసారి తర్వాత మిగిలిపోద్ది. మరి ఏం చేస్తాం? ఎవరు దూరు చూడడం కదా. ఎందుకంటే నిన్ను పరీక్షించడానికి తగ్గిస్తాడు ఒకసారి, కావాలని తగ్గిస్తాడు. అక్కడ పూర్ణమ్మ గారే చెయ్య తాపే అమ్మాయి కాపే చాలు అంటాడు, ఆపేస్తుంది ఆవిడ. ఎందుకో తెలుసా? నిన్ను పరీక్షించాలనుకుంటున్నాడు. ఇవాళ వడ్డించే వాళ్ళని పరీక్షించాలనుకుంటున్నాడు. నీకు ఉండదు, ఇక అందరికి అయిపోద్ది, అందరికి సరిపోద్ది, నీకు ఉండదు. అప్పుడు ఏమంటావు? చదువుకుంటావా? స్తోత్రం, పోన్లే అండి పర్లేదు, ఏదో ఆకున్న సాంబార్ ఉందండి చాలా అన్నట్టుగా ఉండాలండి. అంతే. ఆ విధంగా ఏంటి? తిండి విషయంలో తిండి వల్ల గొడవ రాకూడదు, తిండి వల్ల సమస్య రాకూడదు, తిండి సమస్య తేకూడదు. అది తింటే పోద్దండి, తింటే పోద్ది, అంతే. తింటే అయిపోద్ది. ఏమిటి? ఆ తిన్న కొంత సమయానికి అయిపోద్ది అది. దాని గురించి మనం ఆత్మ సంబంధమైన జీవితాలను గెలుపులు చేసుకోకూడదు పిల్లలు. కాబట్టి నోటికి ఏముండాలి? కళ్ళం. కంటికి ఏముండాలి? గంత. కళ్ళం ఇవన్నీ కూడా వాక్యమని దానికే సాదృశ్యంగా ఉంది పిల్లారా. ఆ రథాస్పరాన్ని ఎందుకు పోలుస్తున్నాడంటే ఆ గుర్రానికి కళ్ళు ఉంది, ఆ గుర్రానికి గంత ఉంది. కానీ దేవుని బిడ్డలకు ఈ గంత లేకపోయినా, ఈ కళ్ళు లేకపోయినా ప్రమాదంలో పడిపోతారు, శోధనలో పడిపోతారు, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. కనుక పిల్లారా, మనము ఖచ్చితంగా దేవుని వాక్యమని ఆ గంతను కలిగి ఉందాం. ఏది చూడాలి, ఏది చూడకూడదని చూడకున్నట్లుగా. అవును పిల్లరా, జాగ్రత్త పడదాం. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు. తిండి విషయంలో ఆతురపడకూడదు పిల్లారా, ఆతురపడకూడదండి. అవునండి, తిండిపోతు అయితే కత్తి పెట్టుకోమన్నాడండి. గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోమన్నాడండి 23వ అధ్యాయం సామెత గ్రంథంలో. కాబట్టి పిల్లరా, మనము ఏమండి బ్రతకం కోసం తింటున్నామండి, అంతే. తినటం కోసం బతకూడదు పిల్లారా. అవునండి, ఏ తిన్నా సరిపోదు, అయిపోద్ది ఆ పూట. కనుక పిల్లారా, మనం అందరము కూడా ఏమండి బతకడం కోసమే తింటున్నాం. ఆ బ్రతుకు ప్రభు కొరకు బ్రతకటం కోసమే. అవును పిల్లారా, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ అంచు దినాల్లో అంటే మనం పిల్లారా, అవునండి, చాలా జీవితం అయిపోయింది, ఇక శాశ్వత జీవితం ఉంది. ఈ శాశ్వత జీవితం అయినా ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు కొరకు జీవిద్దాం. ప్రభుని మహిమ కొరకే, నీ మూలముగా నా మూలముగా ప్రభుకు మహిమ తెద్దాం.
అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి, కండ్లు ముయ్యండి, చేద్దాం. స్తోత్రాలు. ఎంతవరకు ప్రభువా నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధి మమ్మల్ని ఉంచారు. పడవ రథాస్వరంతో నేను పోలుస్తున్నానని, నా ప్రియురాలా అని ప్రియురాలుని పోలుస్తా ప్రభువా. అవును, ప్రియుడంటే ప్రభువా నీవని, ప్రియురాలు ప్రియ సంఘమని, ఆ సంఘము రథాస్వరంతో పోల్చబడింది కనుక వాటికున్న లక్షణాలు ఇవి అని మాతో మాట్లాడారు. అలాగే ప్రభువా మేము కళ్ళకి ఎటువంటి గంతలు కలిగి ఉండాలో, అలాగే నోటికి ఎటువంటి కళ్ళం కలిగి ఉండాలో మాట్లాడారు. ప్రభువా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదని, ప్రభువా ఈ యొక్క సమయంలో నీ లేఖలను బట్టి అలా చేయటం వల్ల కలిగే నష్టం, అలా కళ్ళకు గంతలు లేకపోవడం వల్ల కలిగిన నష్టం ఎంత అంత కాదు. ఎంత భయంకరునికి ప్రమాదంలో పడ్డారు, ఎన్ని రకాల శిక్షలు వారు పొందుకున్నారు. అయ్యో భయం వేస్తుంది ప్రభా, జ్ఞాపకం చేస్తుంటే ధ్యానిస్తూనే భయం వేస్తుంది అయ్యా. అలాంటి పరిస్థితులు మాలో ఎవరికి రాకూడదయ్యా. ప్రతి ఒక్కరూ ప్రభువా కళ్ళకు గంతలు కలిగిన వారుగా, వాక్యమనే గంతలుగా, నోటికి ప్రభువా వాక్యమనే కళ్ళెము కలిగిన వారుగా ఉండినట్లు కృప దయచేయమని, ఎత్తబడిన వాక్యం ఫలింప చేయమని, మా ముందుని కార్యక్రమంతో తోడేయడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తండ్రి వందనాలయ స్తోత్రాలు. ఈ సమయంలో ఇదిగో 2000 సంవత్సరాల క్రితం ప్రభువా మీరు లోకానికి వచ్చి మానవులందరి పాప పరిహార్థమై సర్వ మానవ పాప పరిహార్థం కొరకు అయ్యా నీ ప్రాణాన్ని అర్పించారు, నీ రక్తాన్ని చిందించారు ప్రభువా. 33.5 సంవత్సరాలు జీవించి కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకుని ప్రభువా గొప్ప మేడగదిలో పస్కాని ఏర్పాటు చేసి మీరు సిలువ వేయబడక మునుపు తండ్రి ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిసి ఇది నా శరీరం, ఇది భుజించినప్పుడని జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. అదే ప్రకారంగా ప్రభువా ఈ 2024వ సంవత్సరం జూన్ నెల 2వ పునరుద్ధానంలో ప్రవేశపెట్టారు. ఇదిగో నాయనా ఈ యొక్క సమయంలో ఈ రొట్టె పట్టుకుని ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తుండగా నీ శరీరాన్ని మేము భుజించులాగున ఈ రొట్టెను దీవించి ఆశీర్వదించమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అదే ప్రకారంగా తండ్రి ఈ శరీరం తిని ఈ రక్తం తాగి మీ మరణ పునరుద్ధరణ ప్రచురిస్తూ ఈ సాక్షిగా జీవించలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా ఈ పాత్రని రక్తం ప్రోక్షించండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఎవరికి అందకపోతే కనుక చేయి చూపిస్తే మీ దగ్గర పంపిస్తామండి. దేవా స్తోత్రం స్తోత్రము తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, మా పరలోక ప్రభువా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి. ఈ సమయంలో ఈ మధ్యకాల సమయంలో ఇంతవరకు అయ్యా నీ సన్నిధి మాకు ఇచ్చారు ప్రభువా. సంఘం ఎలా ఉండాలో ప్రభువా, ప్రియుడు అంటే ఎవరో, ప్రియురాలు అంటే ఎవరో, ప్రియురాలను ఏ విధంగా పాల్చబడ్డారో తండ్రి అనేక విషయాలు ప్రభు ఆత్మ సంబంధంగా ఆ మాటలను మేము తీసుకుని ఆ ప్రకారం జీవించినట్లుగా కృపనివ్వండి. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇదిగో నీ బలలో పాలు పొంది ప్రభువా నీ శరీరం తిని రక్తం త్రాగి నీ మరణ పునరుద్ధరణ ప్రచురిస్తూ నీ సాక్ష్యం ఉండినట్లు కృప దయచేయండి. పాలు పొందిన బిడ్డలందరినీ దీవించు. నేను ఎవరైతే తప్పిపోయారో వారికి కూడా అవకాశం ఇవ్వండి ప్రభు, మరొక అవకాశం ఇవ్వండి నేను. అలాగే ఇప్పుడు నీ రాకడ ఆలస్యం వచ్చే నెలలో కూడా ఈ విధంగా నీ యొక్క ఆశీర్వకరం బలలో పాలు పొందే భాగ్యం ఇచ్చి అంతవరకు నీ బిడ్డలకు నీ గొప్ప కాపుదల ఉంచి దీవించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థనా స్వలతో ముగించుకుని ఈ సమయంలో మరొకసారి ఆనోక్ గారి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకుందాం, పరిచర్య చేసిన వారిని కూడా జ్ఞాపం చేసుకుందాం. స్తోత్రము దేవా, స్తోత్రము స్తోత్రము దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు స్వామి. ఇంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు, నేను స్తుతించడానికి ప్రార్థించడానికి ఆరాధించడానికి అయ్యా ప్రభువా బలలో పాలు పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రము నాయన. అయ్యా నీ వాక్య పరిచర్యలో తోడై ఉన్నారు, సాక్ష్యంలో తోడై ఉన్నారు.
అలాగే అన్ని విషయాల్లో మీరు తోడై ఉన్నారు. నీ సన్నిధి మాతో ఉంచారు, మీరు మాతో ఉన్నారు. స్తోత్రము నాయన. అనేక రీతిలుగా నీ వాక్కు ప్రత్యక్షతను మాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు స్వామి. నిన్న పగల దినాన్న ఎంతో ఆశీర్వాదకర నెల ప్రార్థన జరిగించారు. ఈరోజు ఆరాధనలో తోడై ఉన్నారు నాయన. స్తోత్రము తండ్రి. రేపు నుంచి జరగబోతున్నది ప్రభువా కూడికలు, పరిశుద్ధమైన యొక్క ప్రభువా ఆ క్రైస్తవ సహవాస కూడికలను ఘనంగా జరిగించండి. దైవ సేవకులను ఇప్పటికే సిద్ధం చేసినందుకు స్తోత్రం. క్షేమంగా మా మధ్యకు సకాలం తీసుకురండి. నీ బిడ్డలైన వారు కూడా ఏ ఒక్కరు మిస్ కావద్దు ప్రభువా. ఏ ఒక్కరు ప్రభువా మీరు ఆటంకం లేకుండా సహాయం చేయండి. నీ బిడ్డలతో పాటు ఇంకా వాళ్ళతో పాటు మరికొంతమంది రావడానికి సహాయం చేయండి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సహాయం చేయండి. మంచి వాతావరణం ఇవ్వండి నాయన. అటు గాల్పులు లేకుండా, ఇటు వర్షాలు కాకుండా అయ్యా ఇబ్బంది లేకుండా సహాయం చేసి ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రేమ మీద ఏర్పాటు చేసిన ఆనోకును బట్టి, ప్రభు రూతమ్మ గారిని బట్టి, వారి బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఉన్నటి పశువులు, ఆవులను దీవించును ఆయన. రాకపోకల్లో తోడుగా ఉండండి. బిడ్డల చదువులో తోడై ఉండండి. ఆర్థిక విషయాల్లో సాయం చేయండి. వారి పాడి పంటలను దీవించండి ప్రభువా. వారి ఇరు కుటుంబాలను బలపరచండి ప్రభువా. స్తోత్రం అయ్యా. వారికి 100 ప్రతిఫలం ఇవ్వండి. అలాగని ఎవరు ప్రేమ మీద ఏర్పాటు చేసుకున్న పరిచర్య చేసే బిడ్డలు ఎంతో ముందుకొచ్చి, ఎంతో ఆత్మీయంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఈ పరిచర్య అందిస్తూ ఉన్నారు. వారికి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబాలను దీవించును ఆయన. పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభువ కార్యక్రమంలో పరిచర్యలో తోడై ఉండండి. పరిచర్యలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుతండి. అలాగే ఎవరైతే బలహీనంగా అనారోగ్యంతో వచ్చారో స్వస్థత ఇచ్చి పంపించండి. సమస్యలతో వచ్చారో సమస్యలు విడిపించును ఆయన. చదువుకుంటున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి. ఇంకా ఉన్నతమైన చదువులు చదవడానికి సహాయం చేయండి. చదువులు పూర్తయిన వారికి నిరుద్యోగులుగా ఉండకుండా తగిన జాబులు ఇప్పించండి. జాబులు చేసే వారికి ప్రమోషన్ ఇప్పించండి. వ్యాపారాలు చేసుకునే వ్యాపారాలు దీవించండి. చేతి పని చేసుకునే వారికి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. చేతి పని దీవించండి. పాడి పంటలు కానీ ప్రభువా కలిగిన వారిని దీవించాల్సింది. యవనస్తులు నీ కాపుదల ఉంచునైనా, తొట్టిపడకుండా సాయం చేయనైనా. అయ్యా వివాహ విషయాల్లో తగిన బిడ్డలను జతపరచండి. పరిశుద్ధ వివాహం ద్వారా కుటుంబంగా కట్టండి. జతపరచబడిన వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. గర్భిణీ స్త్రీలకు సుఖం కానుపునివ్వండి. బిడ్డలు కలిగిన వారికి తల్లి బిడ్డలకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించండి. ఒక్కరిని బట్టి కుటుంబాలకు రక్షణ ఇవ్వండి నాయన. మీరు అక్కడ ఆలస్యమైతే ప్రభువా మరలా బలలో పాలు పొందే వరకు మాకు ఇచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయన. ఆయా పొరుగురు నుంచి వచ్చారు ప్రభువా, వారందరికీ కూడా తోడుగా ఉండి ప్రభువా అలాగే ప్రేమ ఇందులో పాలు పొంది అందరూ తిరిగి వెళుతూ ఉండగా వారు వెళ్ళే గమ్యానికి క్షేమంగా చేర్చమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా ఇదిగో తండ్రి సిద్ధపరిచిన అల్పాహారమును దీవించి బుధిస్తున్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వడ్డిస్తున్నాడు వారికి మంచి సిద్ధ మనసు ఇచ్చి ఆరోగ్యం దయచేసి బలపరచండి. అలాగే ప్రభువా ఇంతవరకు తోడిన వాక్యం ఫలింపచేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ అంగీకరించి నీ సేవ మహిమార్థంగా వాడుకోమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుసినట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోకి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ ఘనత రాజ్యము శక్తి ప్రభావము మీదై ఉన్నది ఇంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసునామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కడకూడిన మాకు నీ యందు ఈ శ్వాసం ఉంచిన బిడ్డలకు అందరికి సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.